తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నమస్కారం. చిలుక ప్రవీణ్ ఈ షఫీగాడి మీద ఎందుకు పడ్డాడు, ఈ షఫీగాడిని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, షఫీగాడు దుర్మార్గాలు చేసిండని అరాచకాలు చేసిండని కొన్ని రోజులుగా చిలుక ప్రవీణ్ చర్చకు పెడుతున్నాడు. అసలు బాధితులు ఎక్కడా, వీడి అక్రమాలు ఎక్కడా, వీడి అన్యాయాలు ఎక్కడా, వీడిని ఒక వ్యభిచారని అంటున్నాడు. అనేక మందిని వివాహాలు చేసుకొని నమ్మించి వాళ్ళను మోసం చేసిందని చెప్తున్నాడు. కొన్ని వందల మంది స్త్రీలను చెరబట్టి అన్యాయంగా అక్రమంగా వాళ్ళ మీద దాడులకు కూడా పాల్పడ్డాడని చెప్తున్నాడు. అసలు వీటికి ఆధారాలు ఎక్కడ, చిలుక ప్రవీణ్ ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారని కొన్ని రోజులుగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. అనేక మంది నన్ను ఫోన్లు చేసి అసలు విషయం ఏందని కూడా అడుగుతున్న సందర్భాన్ని కూడా నేను గమనించిన. ఇప్పుడు షఫీగాని ద్వారా ఎంత మోసపోయిండు, ఎంత అన్యాయానికి గురైండు, ఎలాంటి దాడికి గురైండు అనేది బాధితున్నే పట్టుకొని వచ్చిన. అసలు బాధితుడికి షఫీగాడి ద్వారా జరిగిన అన్యాయం ఏంటి, షఫీగాడు వల్ల ఆయన కోల్పోయిన జీవితం ఏంటి, షఫీగాడి దగ్గరుండి 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఆ వ్యక్తి అతి దగ్గరగా చూసిన అక్రమాలేంది, అన్యాయాలేంది అనేది బాధితుడి మాటల్లోనే స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇది మనము 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఒక అవగాహన రావాలి. దీంతో షఫీగాడి దుర్మార్గాల వల్ల, షఫీగాడి దురాగతాల వల్ల, షఫీగాడి వ్యభిచార బుద్ధి వల్ల ఎంతమంది నష్టపోయినలో వాళ్ళందరూ కూడా ఈ వీడియోతోటి బయటకు వచ్చి ధర్మంగా న్యాయంగా నిలబడి షఫీగాడి లాంటి ఒక దుర్మార్గుణ్ణి కటకాటాల వెనక్కి పంపవలసిన అవసరం కూడా ఉన్నది. వాడు 10 సంవత్సరాల క్రితం UIRC అనే సెంటర్ని పెట్టి, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అని, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ అనే ఒక సెంటర్ని స్థాపించి దాని ద్వారా వీడు చేసిన అక్రమాలేంటి, అన్యాయాలేంటి, ఆకృత్యాలేంటి అనేది కూడా ఇప్పుడు షఫీగాన్ తోటి దగ్గరగా తిరిగి మోసపోయి దాడికి గురైన ఒక బాధితునితో మనం ప్రస్తుతం ఉన్నాం. ఆ బాధితున్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బ్రదర్. హాయ్ సార్. మీ పేరు? నా పేరు అజయ్ అలియాస్ అనస్ సార్. అజయ్ ఆలియాస్ అనస్. ఫస్ట్ నేను ఒక హిందూని సార్. సో నేను కలిమా అనేది మాత్రం ఓవరాల్గా నా ఓన్ రీసెర్చ్ చేసి 9th క్లాస్లో కలిమా చదివాను. ఓకే. కానీ ఆచరణ విషయంలోకి వస్తే కనుక దాదాపుగా బీటెక్ 3rd ఇయర్ మూమెంట్లో నేను ఆచరణలో మెల్లమెల్లగా మొదలెట్టాను. అంటే చదవడము, ఖురాన్ ఆయతులు బైహార్ట్ కొట్టడము. ఎందుకంటే కలిమా చదివినంత మాత్రాన ముస్లిం ఎవడు కాడు. సో ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో అతి ముఖ్యంగా నమాజ్ అనేది ఉంటుంది, ఒక్క పొద్దులు అనేది ఉంటుంది, జకాత్ అనేది ఉంటుంది, హజ్ అనేది ఉంటుంది. సో నేను చదువుకుంటున్న టైంలో నా చేత నాకు అయినది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమాజులు చదవాలి, ఒక్క పొద్దులు స్టార్ట్ చేయాలి. సో దాంతోనన్నా నా అదొక ప్రాక్టీసింగ్ ముస్లింలోకి ఎంట్రీ కావచ్చు అనే ఉద్దేశంతో నేను బీటెక్ 3rd ఇయర్ నుంచి నేను కొంచెం ఇస్లాంలో సంబంధించిన ఆకర్షితులైన ఆచరణ ఇంకా రాను బాగా పెంచుకుంటున్నాను. మీరు హిందూ అన్నారు కదా? అవును సార్. మీదే కులం? ఎస్సీ మాలా హిందూ సార్. నాది ఎస్సీ మాలా హిందూ. హిందూ సార్. ఎక్కడ మీ ప్రాపర్? నంద్యాల సార్. నంద్యాల డిస్టిక్. నంద్యాల డిస్టిక్, రాయలసీమ. గ్రామం? నంద్యాలే సార్. అది గ్రామం కూడా నంద్యాలే సార్. సరే, ఇప్పుడు డైరెక్ట్ సూటిగా పాయింట్లోకి వద్దాం. ఓకే సార్. అసలు ఈ షఫీకి నీకు ఎప్పుడు పరిచయం ఏర్పడ్డది? నంద్యాలలో ఒకసారి బీటెక్ 3rd ఇయర్ చదివేటప్పుడు దాదాపుగా 2009, 2010 సంవత్సరంలో ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది సార్ నంద్యాలలో. ఏం ప్రోగ్రామ్ అది? అది కూడా దావా ప్రోగ్రామే. ఐఏసీఆర్ అనేది దావా సెంటర్ ఉంది. అందులో మెయిన్ వ్యక్తి వచ్చేసి ఆసిఫుద్దీన్ సిద్దికి సార్. ఆసిఫుద్దీన్ సిద్దిక్ సార్ గారిది నంద్యాలలో ప్రోగ్రాం జరిగింది పార్క్లో. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద స్టాల్ పెట్టి ఒక అహిలేదేశ్ వ్యక్తులు UIRCకి సంబంధించిన సీడీలు అమ్మడము చేస్తా వచ్చారు. UIRC యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. ఇది ఎవరు స్థాపించారు? మెయిన్ వ్యక్తి షఫీ సార్ దీనికి. ఓకే. సో వీళ్ళది సీడీలు ఆడ అమ్ముతుంటే చూసి అహిలేదీస్ వాళ్ళు ఆ సీడీలను తీసుకొని చూసి
ముత్తసిర్ అయిపోయాను. అంటే బాగా ఇంప్రెస్ అయిపోయాను వాళ్ళ సిడీస్ చూసి. తర్వాత వాళ్ళతో కాంటాక్ట్లలో ఉండడం, ఫోన్లలో మాట్లాడడము, అలా ఉంటూ వచ్చి బీటెక్ 4th ఇయర్ టైంలో ఒక ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మీరు కూడా వచ్చి దీంట్లో ట్రైనింగ్ తీసుకుంటారేమో, తీసుకోండి. మీరు ఒక రివర్టెడ్ ముస్లిం కదా, ఇస్లాం స్వీకరించి ఉన్నారు కదా, సో మీకు సంబంధించిన ఇస్లాం గురించి కానీ ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, రానికి ప్రయత్నించండి ట్రైనింగ్ అంటే సరే అని చెప్పేసి నేను ట్రైనింగ్కి వెళ్ళాను. ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడ ఎక్కడ అది ట్రైనింగ్? అంబర్పేట్ సార్. ఇక్కడ హైదరాబాద్లోనే అంబర్పేట్ దగ్గర ఆఫీస్ ఉంది వాళ్ళది. ఆ ఆఫీస్లో ట్రైనింగ్ తీసుకున్న దాంట్లో దాదాపుగా ఆంధ్ర, తెలంగాణ నుంచి చాలామంది ఇస్లాం స్వీకరించిన వ్యక్తులు వచ్చారు. ప్లస్ బై బర్త్ ముస్లిమ్స్ కూడా వచ్చి ఉన్నారు ట్రైనింగ్కి. వచ్చారు, తీసుకున్నారు. దాంట్లో దాదాపుగా నాకు 2 ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి స్పీచ్ ప్రోగ్రామ్స్లో, కాంపిటీషన్స్లో. ఆ తర్వాత నేను బీటెక్ అయిపోయిన వెంటనే నాకు ఫ్రెషర్గానే ట్రైనింగ్ ఏం చెప్పింది మీకు? ఓవరాల్గా ఇస్లాం గురించే కాకుండా ఇతర గ్రంథాల నుంచి కూడా, బైబుల్, వేదాలు, ఉపనిషత్తుల గురించి, భగవద్గీత గురించి కూడా, దేవుడు ఎవరు అనే విషయాలు ఎక్కువగా బోధించేవాళ్ళు వాళ్ళు. ప్లస్ వాటిలలో ఉన్నటువంటి విభేదాలు, ఎర్రర్స్ అంటారు వాటిని, కాంట్రడిక్షన్స్ అంటారు, వాటిని కూడా వాళ్ళు బోధించేవాళ్ళు అక్కడ. అంటే బైబుల్లో ఉత్తమంగా ఉందా, భగవద్గీతలో ఉత్తమంగా ఉందా, ఖురాన్లో ఉత్తమంగా ఉందా అనేది బోధిస్తారు. ఓవరాల్గా మూడింటిని కలిపి కంపారిటివ్గా చదివిపించేవాళ్ళు. అంటే మూడింటిని కంపారిటివ్ మీ మెదడులోకి ఎట్లా ఎక్కించేటోళ్ళు వాళ్ళు? అంటే ఇదే ఖురానే నిజమైన గ్రంథం అనేది ఎక్కించే క్రమం ఇది? నాకు ఎక్కువగా అయితే సార్, నా ఒపీనియన్ ప్రకారం సార్, ఉన్న విషయం చెప్పాలంటే నాకు ఎక్కువగా ఒక అది ఏమంటారు, మత ఘర్షణ లెక్క అనిపించేది సార్ కొన్ని సమయాలు అది నేర్చుకునే టైంలో. ఎందుకంటే గనక ఇస్లాం ప్రకారం, ఖురాన్ ప్రకారం ఉన్న విషయం చెప్పాలంటే, ఖురాన్ అసలు అంగీకరించదు ఇతర గ్రంథాలని చదివి ఇతర గ్రంథాలని తప్పుగా మాట్లాడడం కానీ, ఇతర దేవతలను తప్పుగా మాట్లాడడం కానీ అంగీకరించదు అసలు. కానీ వీళ్ళు నేర్పింది ఘర్షణ వాతావరణం. ఎక్కువగా నాకు అవే కనబడినాయి సార్. చాలా వరకు అయితే ఘర్షణ వాదన నాకు ఎందుకు ఎక్కువనే కనబడింది సార్. అంటే ఎట్లా ఇతరుల మీద కోపాన్ని, ద్వేషాన్ని? అంటే ఖురాన్లో ఉగ్రవాదం అనేది లేదు, ఇతర గ్రంథాలు బైబుల్ ప్రకారం, భగవద్గీతలో ప్రకారము ఉగ్రవాదం అనేది కూడా కొంచెం ఉంది అనే విధానంతో వాళ్ళు నేర్పించేవాళ్ళు. అంటే ఇతర గ్రంథాల మీద వీళ్ళకు హేయం, ఒక అసహ్యం వచ్చేటట్టు, ఒక అసహ్యంగా అది ఒక ఎలా అనిపించేది అంటే అండి, మత ఘర్షణ క్రియేషన్ లెక్క అనిపించేది నాకు. ఒకవేళ నువ్వు ముస్లిం అయితే, ఇప్పుడు ఒకవేళ నేను హిందూ అయితే, నీ గ్రంథం వృధా. మేమైతే ఉన్న విషయం చెప్పాలంటే సార్, అదే రకంగా మేము కూడా అవతలి వ్యక్తులకి ఆ రకంగానే మాట్లాడేవాళ్ళం సార్ మేము అప్పట్లో సార్. నేనే కదా సార్, ఎంతో మంది సార్ వీళ్ళ ట్రైనింగ్ పొందిన వాళ్ళు అసలు మీ గ్రంథం దైవ గ్రంథమే కాదు, మీ దేవుడు దేవుడే కాదు, ఈ రకంగా మేము మాట్లాడేవాళ్ళం. కానీ అది మాట్లాడడం మాత్రం ఉన్న విషయం చెప్పాలంటే సార్ చాలా తప్పు సార్. ఇస్లాం ప్రకారం అస్సలు అంగీకరించబడదు ఇస్లాం. తర్వాత అర్థమైందా మీకు? చాలా తర్వాత అర్థమైంది సార్. అది ఎందుకంటే రాను వీళ్ళు చేస్తుంది కొంచెం గొడవలు. ముస్లింల మధ్యన కూడా ఎన్నోసార్లు గొడవలు పెట్టించడాలు, జమాతుల మధ్యన ఎన్నో గొడవలు పెట్టించారు. ఇట్లాంటివి ఎన్నో విషయాలు చూశాను వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మీకు ట్రైనింగ్ ఎన్ని రోజులైంది? ట్రైనింగ్ దాదాపుగా 15 days జరిగింది సార్. ఈ 15 days లో మొత్తం ఇదే ఉంటుంది సార్ దాదాపుగా సబ్జెక్ట్. మహిళలు వచ్చింది ఎవరన్నా? లేడీస్కి మళ్ళీ సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది సార్, వేరే చోట పెడతారు సార్ వాళ్ళు ట్రైనింగ్ అంతా కూడా. మీతో కలిపి పెట్టారు? మాతో కలిపి అయితే అసలు పెట్టారు సార్. వీళ్ళే వెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్ళి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు సార్, జెంట్స్ వెళ్ళి. దీనికి హెడ్ ఎవరు? మెయిన్ షెఫియా సార్, మెయిన్ హెడ్ అయితే షెఫియా సార్. దీనికి హ్యాండిలింగ్ అంతా ఇలియాస్ వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చింది షెఫియా సార్. అంటే మెయిన్ దీనికి పునాది షెఫీ సార్. మెయిన్ ఎట్లా మార్చాలి, వీళ్ళ మైండ్ ఎట్లా డిస్టర్బ్ చేయాలి, వీళ్ళ కింద ఉన్న వ్యక్తులని కానీ వాళ్ళకి నచ్చ చెప్పి కానీ తీసుకొని వచ్చి ఆయన కంట్రోల్లో పెట్టుకోవడం కానీ, వారితో నడిపించడం కానీ, ఏదైనా పని ఓవరాల్గా షెఫీ నుంచే నడుస్తారు సార్. సరే, ఇక్కడ ఇప్పుడు 15 రోజులు మీకు ట్రైనింగ్ అయిపోయింది, తర్వాత ఏం జరిగింది? తర్వాత ట్రైనింగ్ అయిపోయాక నాకంటూ ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. కొన్ని రోజులు నేను ముంబైలో కూడా చేశాను 2011లో సాఫ్ట్వేర్గా. అక్కడ కొంచెం వాతావరణాలు కొన్ని అనుకూలించకపోవడంతో ముంబైలో క్లైమేట్ చేంజ్ వల్ల బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయాను కొన్ని నెలలకి. అక్కడ వేరేది వచ్చింది కాబట్టి జాబ్, మళ్ళీ బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయాను. బెంగళూరుకి షిఫ్ట్ అయినాక వీళ్ళకు నేను బెంగళూరులో ఉన్నాననే విషయం తెలిసింది. వీళ్ళకి తెలిసింది. సో మీకోసం వెతుకుతున్నారు వీళ్ళకైతే మైండ్ లో ఉంది సార్, అది ట్రై చేస్తూనే ఉంటారు. అజయ్ అనే వ్యక్తిని శాశ్వతంగా మనతోటి ట్రావెల్ చేసేలో చేయాలి ఒక రకంగా అయితే అదే చేశారు సార్ వాళ్ళు. ఆ మైండ్ సెట్ తోనే వచ్చినట్టు అనిపించింది సార్. అక్కడికి వచ్చారు, నన్ను కలవాలనుకున్నారు. మీరు ఎక్కడున్నారో వస్తే కలవాలని ఉన్నామన్నారు. డైట్ సెంటర్ అనేసి ఒకటి ఇంకా బెంగళూరులో, అది కూడా ఒక దావా సెంటర్ సార్. దావా సెంటర్ అంటే ఏంటిది అసలు? దావా సెంటర్ అంటే సార్ ఎవరికైనా కానీ
డౌట్స్ ఉంటే గ్రంథాల ప్రకారం కానీ దేవుని విషయం ప్రకారం కానీ ఏవైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫికేషన్లు చేయడం కోసం అనేది దావా సెంటర్స్ అని పెడతారు సార్. అదో విధంగా ఒక అడ్డ సమావేశం అయ్యే ఒక భవనం అనుకోవచ్చు. ఒక భవనం అనుకోవచ్చు. ఓకే. ఓవరాల్ గా అయితే ఇది మన ముస్లింలల్లా ఇస్లాంలల్లా దావా సెంటర్ అంటారు. దాన్ని దావా సెంటర్ అని ముస్లిమ్స్ అంటాము. మేమంతా కూడా అదేంటంటే హిందువులు కానీ ఎవరైనా ఒక ముస్లిం వచ్చేసి అతని స్నేహితుడిని తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. అతనికి ఏవైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక క్లారిఫికేషన్ చేసి అతనికి నచ్చితే కనుక కలిమా చదివిపించేయడం, మత మార్పిడి చేయడం, కలిమా చదివిపించడము, వీడియో రికార్డింగ్లు చేయడం వాళ్ళతో. తనకు ఇష్టంగా నేనే చదువుతున్నాను, తన ఇష్టంగా నేనే చదువుతున్నాను, నేను ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నాను అని అతని నోటితో చెప్పించి వీడియో రికార్డింగ్స్ చేస్తారు సార్. సరే, ఇప్పుడు ఈ షఫీ వీళ్ళంతా బెంగళూరుకి వచ్చేసారు. బెంగళూరుకి వచ్చారు. మీరు ఎందుకు ఇక్కడ జాబ్ చేస్తున్నారు, మీ ఇంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని విన్నాము కదా, మీరు బెంగళూరులో జాబ్ వదిలేసుకొని మీరు వస్తారేమో రండి. అల్లా మార్గంలో మీరు ఆంధ్ర తెలంగాణలోనే టాప్ ఫస్ట్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళు మీరు. సో మీరు వదిలేసి వస్తే కనుక మీరు కూడా అల్లా మార్గంలో మంచిగా ఉంటుంది, స్వర్గస్థులు అవుతారు మీరైనా కానీ, స్వర్గస్థులు అవుతారు ఈ పని చేస్తే కనుక అని చెప్పేసి వీళ్ళు. అల్లా మార్గం అంటే ఇప్పుడు నువ్వు జాబ్ చేసుకుంటున్నావు, ఆల్రెడీ ముస్లింగా మారినాం. ఇంకా అల్లా మార్గం అంటే అల్లా మార్గం అంటే సార్ హిందువులకి, క్రైస్తవులకి, కాఫీర్లు అన్నాయి కానీ వీళ్ళందరికీ కూడా ఇస్లాం గురించి సందేశం ఇవ్వాలి. సందేశం ఇచ్చి మార్చడం, సందేశం ఇవ్వాలి. వాళ్ళు మారాలనుకుంటుంటే కనుక వాళ్ళని మార్చేయడము, వాళ్ళకు కట్న చేయించుకునేది, వడుగులు చేయించుకునేది ఉంటే వడుగులు చేయించడం. వడుగులు అంటే కట్న సార్, అది అపవిత్రమైన ప్రదేశంలో కట్ చేస్తారు సార్. అది సున్నతి ఓవరాల్గా అయితే సున్నతి చేయించేస్తారు. చేయించేసి వారికి కూడా కొన్ని రోజుల వరకు కావాల్సినటువంటి ఆచరణ ఎలా చేయాలనేటివి కొన్ని విషయాలు నేర్పించి వారు చేయించే టైంలో ఓవరాల్గా ఏదైనా కానీ వీడియో రికార్డింగ్ కంపల్సరీ పెట్టుకునే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ మీదకి ఏం నేరం రాకుండా ఉండడం కోసం. రెండోది ఏంటంటే అవే రికార్డింగ్స్ని తీసుకొని అరబ్ దేశాలకు కానీ పంపించి మన హైదరాబాద్లో కానీ వేరే స్టేట్స్లో కానీ ఎవరైనా కానీ క్యాష్ పార్టీస్ ఉంటే వాళ్ళకి చూయించి వారి దగ్గర నుంచి ఫండ్స్ వసూలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీద అది మనం మ్యాటర్లోకి వేయ ముందు పోదాము. ఓకే సార్. ఇప్పుడు వచ్చిండ్రు మిమ్మల్ని అల్లా మార్గంలోకి రమ్మన్నారు. సో నేను అక్కడ జాబ్ రిజైన్ చేసేసుకొని బెంగళూరులో వెంటనే మారిపోయినా వీళ్ళు చెప్పగానే వెంటనే కొన్ని రోజుల్లోనే నేను జాబ్ని వదిలేసుకొని అసలు. అట్లా ఎట్లా నమ్మిండ్రు? ఇప్పుడు ఎంత అక్కడ శాలరీ మీకు బెంగళూరులో? అక్కడ స్టార్టింగ్ నాకు 25,000 ఉండింది 2011లోనే 25,000 ఉండింది. 11లో అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలతో సమానం ఆరాంగా అయితే సార్. ఉన్న విషయం చెప్పాలంటే 2 to 3 lakhs పైన వస్తుంది సార్ ఇంకా ట్రై చేస్తే. ఇప్పుడైతే అదర్ కంట్రీస్ లో అయితే దాదాపు ఒక 5 lakhs. ఇప్పుడు 2011లో 25,000 రూపాయల శాలరీ, ఐటీ జాబు, ఇంత మత్తులో ఈ షఫీగాడి మైకంలో ఎట్లా పడ్డావు సార్? వారి యొక్క మాటలు, వారి యొక్క తీపి రకంగా మాట్లాడే మాటలకు ఎవరమైనా ఫిదా అయిపోతాం సార్. అంతేనా? అదంతే సార్. అది ఏంటో తెలియదు కానీ ఫిదా అయిపోతాం మనం. అదంతా ఎంత ఫిదా అయిపోతామంటే సార్ వాళ్ళ కాలి చెప్పుల్ని కూడా తుడవాలి అమ్మా, అంతవరకు వెళ్ళిపోతాం సార్ మేము. వాళ్ళ చెప్పులు తుడిచిన పుణ్యమే. ఆ రకంగా ఫిదా అయిపోతాం సార్, వాళ్ళు చేస్తున్న పని అలాంటిదే అనేసి. మీరు నమ్మిలా అప్పుడు? అంతగా నమ్మాము సార్ వాళ్ళని, అంతగా నమ్మే అతని కోసం, వాళ్ళ కోసం అనేసి, షఫీ వాళ్ళ కోసం అనేసి నేను జాబ్ రిజైన్ చేసుకుని వచ్చాను హైదరాబాద్కి. ఓకే. వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చాక వీళ్ళు ఏం చేశారంటే నన్ను కరీంనగర్ డిస్టిక్కి పంపించి కరీంనగర్లో వెళ్ళి మీరు ఇస్లాం గురించి సందేశం ఇవ్వండి, అక్కడ ఒకటి ఆఫీస్ అనేది ఉంది, మాకు పరిచయం ఉన్న వాళ్ళదే ఆఫీసు, దాన్ని మీరు వాడుకోండి అని చెప్పి నన్ను కరీంనగర్కి పంపించారు. నీ ఏజ్ ఎంత అప్పుడు? నాది దాదాపుగా సార్ ఒక 22 years అలా ఉంటుంది సార్. ఇప్పుడు ఎంత ఉంటుంది? ఇప్పుడు దాదాపుగా 34, 35 సార్. అంటే ఎంగేజ్లో నిన్ను పసిగట్టిండ్రు. అవును సార్. ఎట్లా వాడుకోవాలనేది. 23 years అంటే పెద్దగా నీకు మైండ్ మెచ్యూర్డ్ కూడా ఏమి ఉండదు. ఎక్కువ ఉండదు సార్. ఉండదు. ఏమంటే అవతల వ్యక్తి తీపి మాటలకి పడిపోతాం సార్ ఎక్కువగా దాదాపుగా అయితే ఎవరైనా. సరే, ఇప్పుడు కరీంనగర్కి నిన్ను ఓ విధంగా, ఇది ఆ కరీంనగర్కి హెడ్ నువ్వు. ఇక కరీంనగర్ డిస్టిక్ ఓవరాల్గా ఉన్న విషయం చెప్పాలంటే హెడ్డే సార్. ఓవరాల్ హెడ్డే సార్. నువ్వేం చేయాలంటే ఈ ఇస్లాం గురించి సందేశం ఇవ్వాలి. ఒంటరిగా ఎవరన్నా ఉంటే వాళ్ళని ఇస్లాంలోకి ఆకర్షించాలి, ఇంతే కదా, చెప్పాలి వారికి ఇస్లాం గురించి. ఎవరికైనా పరిచయం ఉన్న ముస్లిమ్స్ ఉన్నారంటే ఆ ముస్లింలు ఎవరైనా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చారంటే క్రిస్టియన్స్ని కానీ హిందూస్ని కానీ వాళ్ళకు గ్రంథాలు తెరిపించి వాళ్ళకు ప్రూఫ్లు చూపించడము,
ఈ 3 గ్రంథాలను ముందటేసుకొని ఈ గ్రంథంలో ఏమున్నది, ఈ గ్రంథంలో ఏమున్నది, ఇదే ఇది చెప్పుకుంటూ వచ్చేసి వారు ఏమైనా ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నామని వారి తరపున అనిపిస్తే కలిమాలు చదివిపించేస్తాం సార్. కలిమా చదివిపించినాక వీళ్ళు మాత్రం మాకు 1కి 10 సార్లు ఎక్కువగా ప్రెజర్స్ ఉండేవి. ఏమని? ఈ షఫీ వాళ్ళ గురించి మీరు చెప్తున్నారు, చేస్తున్నారు, వీడియో రికార్డింగ్స్ లేవు, కలిమా చదివిన వాళ్ళ వీడియో రికార్డింగ్స్ లేవు, ఫోన్ నెంబర్లు లేవు, ఏవి ఎక్కడ అని. అవన్నీ ఏం అవసరం అనే రకంగా నేను చూసాను. అంతే కదా, ఇప్పుడు నువ్వు ముస్లిం మారిపోయావు, నీ ఫోన్ నెంబర్ ఏం అవసరం, నీ వీడియో ఆ వ్యక్తులు ఏం అవసరం అనే మైండ్ సెట్తో నేను ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉండేవాడిని. అది ఎందుకనేది కూడా నేను కూడా తెలియకపోయేది సార్, నాకు కూడా అర్థమయ్యేది కాదు. ఏం మౌలే అని వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి దాదాపుగా కొంతమందివి వీడియో రికార్డింగ్స్ చేశాను నేను. ఈవెన్ ఇస్లాం స్వీకరించిన వ్యక్తులతో కలిసి ఫోటోలు దిగినవి, ప్లస్ మసీదులో ఎవరైతే కలిమా చదివి ఉంటారో, అంటే కలిమా చదివి ఉంటారు, ఆచరణ అనేది తెలియదు ఎలా చేయాలనేది, ఆ వ్యక్తులను కూడా మేము ఏం చేసేవాళ్ళం అంటే కనుక మసీదులో కూర్చోబెట్టి వారికి భోజనాలు పెట్టి వాళ్ళకి నచ్చజెప్పి ఏవైనా చేతికి కానీ మెడలో కానీ తావీజులు తాయెత్తులు కానీ కడుపుకి కట్టుకున్నటువంటి తాళ్ళు కానీ అవన్నీ కట్ చేసేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో కానీ ఏవైనా స్టాచ్యూస్ కానీ సర్టెన్ ఏవైనా ఉన్నాయంటే, క్రిస్టియన్ అయితే యేసు ప్రభు బొమ్మలు ఉంటే తీసేయడం, హిందువులు అయితే వెంకటేశ్వర స్వామిదో కృష్ణుదో ఉంటే తీసేయడం. మీరే స్వయంగా పోయి తీసేవారా? మేము మీకు ఇప్పుడు ఓకేనా అవి తీయడానికి అని మేము అడిగేసి అంటే ఓకే అనేవాళ్ళు. వాళ్ళు మీ స్వాధీనంలోకి వచ్చేస్తారు మీ స్పీచ్ల తర్వాత వచ్చేస్తారు, ఈజీగా వచ్చేస్తారు. వచ్చాక వాటి గురించి 1కి 2 సార్లు పంపమని ఈయన అడుగుతాడు షఫీ వాళ్ళు. నాకు మాత్రం శాలరీ మాత్రం షఫీ వాళ్ళు అయితే ఇచ్చేవాళ్ళు కాదు అస్సలు, ఒక్కసారి కూడా రూపాయి కూడా ఇవ్వలేదు నాకు సౌదీలో. ఇప్పుడు ఇక్కడ ఒక దాన్ని ఇంటరప్ట్ ఏమనుకోకండి చిన్న, ఇప్పుడు ఆల్రెడీ మీరు అక్కడ ఇస్లాం బోధకుడిగా అక్కడ ఉన్నారు, మీరు ఉన్నాను సార్. ఎంతమందిని మార్చిండ్రు మీరు అట్లా? అక్కడ దాదాపుగా ఉన్న విషయం చెప్పాలంటే సార్ 100కు పైగానే సార్. 100కు పైగా మందిని మార్చిండు. 100కు పైగా మందితో కలిమాలు చదివిపించాను నేను. కలిమా చదవగానే ముస్లిం అయిపోతాడా? అస్సలు కాడు సార్, అది ఇంపాసిబుల్. అది కలిమా చదివినంత వరకు మాత్రాన ముస్లిం కాడు. అతను ఖచ్చితంగా ఆచరణ చేయాలి, నమాజ్ చేయాలి, ఇంట్లో ఏవైనా కానీ విగ్రహాలు కానీ అవన్నీ ఉంటే తీసేయాలి, మనస్పూర్వకంగా అతి ముఖ్యంగా మనస్పూర్వకంగా అల్లా ఒక్కడే దేవుడు అని విశ్వసించాలి. చిట్ట చివరి ప్రవక్త వచ్చింది కూడా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ఖచ్చితంగా మనస్పూర్వకంగా అంగీకరించాలి. అంతవరకే కానీ అవతల వ్యక్తికి చెప్పాలి, మీరు ఆ రకంగా చెప్తేనే మీరు ఇస్లాం స్వీకరించినట్టు అని వీళ్ళు అంటారు షఫీ వాళ్ళు. అది ఎందుకనేది నాకు తెలియలేదు, కానీ అది ఒక వీడియో రికార్డింగ్ కోసం అనేది ఆ రకంగా చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ 100 మందిలో హిందువులు క్రిస్టియన్స్ ఇద్దరు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు సార్. ఇద్దరు ఉన్నారు. సరే, ఇప్పుడు మిమ్మల్ని అక్కడ కరీంనగర్ లో మిమ్మల్ని నియమించారు కరీంనగర్ హెడ్ గా, ఇస్లాం వైపు జనాన్ని మళ్లించాలి. దీనికి నెలకి ఏమైనా శాలరీ ఇచ్చేదా మీకు? నాకు షఫీ వాళ్ళైతే ఏమి ఇచ్చేవాళ్ళు కాదు సార్ అసలు. నాకు రియాద్ లో ముజాహిద్ ఖాద్రీ అని ఉన్నాడు సార్, అతను నాకు శాలరీ పంపించేవాడు సార్. ఎంత ఇచ్చేవాడు? అతను స్టార్టింగ్ నాకు 12,000 పంపించేవాడు సార్. ఎక్కడి నుంచి? సౌదీ నుంచి పంపించేవాడు సార్. అది కూడా అక్కడ ఆయన నా పేరు పెట్టుకుని ఆయన కొన్ని లక్షల రూపాయలు ఆయన తినుకుంటా నాకేదో లిమిటెడ్ అమౌంట్ నాకు పంపడం, ఆ విషయాలు నాకు చాలా లేట్గా. అక్కడ ఆయన తింటాను ఎట్లా అంటే, ఇప్పుడు ఇక్కడ ఆయన ముస్లింగా మారిండు, ముస్లిం బోధనలు చేస్తాడు కాబట్టి నేనే నియమించిందని చెప్పి అక్కడ ఫండ్స్ కలెక్ట్ చేసేవాడు. ఆయన ఫండ్స్ ఆడ కలెక్ట్ చేసేవాడు. ఆయన కూడా నన్ను అడిగేవాడు, నువ్వు చేస్తున్న పని విషయంలో రికార్డింగ్స్ ఏవి, ఫోన్ నెంబర్స్ ఏవి, ఫొటోస్ ఏవి అని ఆయన కూడా ప్రెజర్ చేసేవాడు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు నేను నియమించింది షఫీ, పంపించింది అయితే షఫీ UIRC అనేది షఫీ స్థాపించిన సంస్థ. అవును సార్. యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది షఫీది. అవును సార్. నిన్ను నియమించింది షఫీ. అవును సార్. నీకు శాలరీ ఇవ్వవలసింది షఫీ వాళ్ళు ఇవ్వాలి. ఎంత ఇస్తామని చెప్పింది నీకు శాలరీ? నాకు చెప్పడం కూడా వాళ్ళు 12 నుంచి 15,000 చెప్పారు సార్ ప్రతి నెల. దీనికి ఏమైనా టార్గెట్స్, ఈ నెల వరకు ఇంతమంది ముస్లింలను మార్చాలి అని ఏమైనా ఉందా? అదేం లేదు సార్, టార్గెట్ అయితే ఇవ్వలేదు. కానీ మీరు మాత్రం వెళ్ళిన ప్రతి ప్లేస్ది కానీ మాట్లాడిన వ్యక్తిది కానీ ప్రతిసారి ఫోటో మాత్రం అప్ టు డేట్ మాకు పంపుతూ ఉండాలి అనేసి పెట్టారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ షఫీ మీకు శాలరీ ఇవ్వలే? అవును సార్. ఈ షఫీ శాలరీ ఇస్తలేరని ఎప్పుడైనా అడిగినలా మీరు? ఇది నేను ఎప్పుడు అడగలేదు కానీ సార్, ఎందుకంటే ఆయన పంపుతున్నాడు కదా, ఆయననే మీకు ఇచ్చేది, ఇంకా ఇప్పటి నుంచి మీరు ఆయన కంట్రోల్లో ఉంటారు అన్నట్టుగా చెప్పాడు. సంస్థ అయినది కానీ పైన అక్కడ నుండి ఆయనే పంపుతాడు. ఆయననే పంపుతాడు, నువ్వు మాత్రము
మా దగ్గర వస్తూ పోతుండాలి, మొత్తం మేమే హ్యాండిలింగ్. సభ్యుడివి యుఐఆర్సీకి సంబంధించి శాలరీ మాత్రం అక్కడ నుండి పంపుతామని నాకు అలా పంపిస్తూ వచ్చారు. తర్వాత కొంచెం కరీంనగర్ డిస్టిక్ అంతా కూడా కొంచెం ఎలా అయిపోయిందంటే, ఒకసారి నాకు స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ముందర స్పీచ్ ఇవ్వమని ఒకసారి ఆఫర్ వచ్చింది. వస్తే నేను అక్కడ వెళ్ళి స్పీచ్ ఇచ్చాను. స్పీచ్ ఇచ్చినప్పుడు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ఫొటోస్ కొట్టినారు. ఫొటోస్ కొట్టి ఆ స్పీచ్ బాగా ఇంప్రెస్ అయ్యి న్యూస్ పేపర్లలో కూడా వేశారు, అది ఫోటోలు కొట్టారు. ఈ విషయం వాళ్ళకి నచ్చలేదు, షెఫీ వాళ్ళకి. ఎందుకు? పేరు రాను రాను నా పేరు టాప్ వస్తూ ఉంది. ఆయన ఎవడైతే జీతం పంపుతున్నాడో అతను మాకు కూడా చెప్పకుండా కరీంనగర్లో ఇస్లామిక్ స్కూల్ ఓపెన్ చేసి ఇతన్ని మెయిన్ హెడ్గా, అంటే నన్ను హెడ్గా పెట్టబోతున్నారు అనే విషయం వాళ్ళకి తెలిసి నన్ను గొడవ వేసుకున్నారు. ఇంకా వాళ్ళు, నువ్వు ఎట్లయితే పోయినావో నువ్వు వెనక్కి రా ఫస్ట్ అనేసి నన్ను షెఫీ వాళ్ళు నాకు ఫోన్ చేసి వార్నింగ్లు ఇవ్వడం మొదలెట్టినారు. ఇప్పుడేమైంది సార్, మీరు శాలరీ ఇవ్వట్లేదు, ఆయన ఏమంటాడు, ఆయన ఉండి నా కంట్రోల్లో ఉన్నావు, సో నువ్వు ఇక్కడే ఉండాలని ఆయన అంటాడు, సౌదీ ఆయన. మీరేమో లేదు, నువ్వు ఫస్ట్ వదిలేసి నువ్వు వెనక్కి వచ్చేసి నువ్వు ఏ రకంగా నువ్వు స్టేషన్లో వెళ్ళి మాకు చెప్పకుండా స్పీచ్ ఇస్తావు అంటే, మీరు పంపిందే సందేశం ఇవ్వమని పంపారు కదా, కరీంనగర్ డిస్టిక్లో ఎక్కడైనా కానీ ఎవరైనా పిలిస్తే, కానీ మీరు అలాంటి ప్రోగ్రామ్స్లో వెళ్ళి మీరు చేయకూడదు, వీడియో రికార్డింగ్లో అలాంటి చోట్ల మీరు చేయకూడదు, ఫోటోలు కొట్టుకోకూడదు అనేసి ఆయన అన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ షెఫీ ఉన్న సౌదీలో ఉన్న ఆయన ఇద్దరు కలిసి చేస్తున్నారు, ఇదేమన్నా చేస్తున్నారు సార్. ఇట్లాగా ఆయన ఒక్కడే కాదు సార్, దాదాపుగా టౌన్స్లో, డిస్ట్రిక్ట్స్లలో ఎవరెవరైతే పని ఉన్నాయో, దావా సెంటర్స్ ఉన్నాయో వారికి అందరికీ కూడా మళ్ళీ సౌదీ నుంచి వస్తూ ఉంటాయి సార్. షెఫీ వాళ్ళు ఏమంటే ఊరికి అలా ఉంటారు, ఊరికే మాట ఎంపిక చేసేది షెఫీ వాళ్ళే. ఎంపిక చేసి సెట్ చేస్తారు అక్కడ. నీలాంటి సభ్యులను ఎంపిక చేస్తారు, మా లాంటి వ్యక్తుల్ని ఎంపిక చేసి ఒక్కొక్క టౌన్లో ఒక్కొక్క వ్యక్తిని సెట్ చేస్తారు, కానీ శాలరీస్ వీళ్ళు పంపరు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే ఆదిలాబాద్ ఉంది సార్, ఆదిలాబాద్ ఉంది, నిజామాబాద్ ఉంది. నిజామాబాద్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి మాత్రం జీతం షెఫీ వాళ్ళు ఇవ్వరు అసలు, కానీ అతనికి కూడా వచ్చేది జీతం ఆ నిజామాబాద్లో ఉన్న వ్యక్తులే ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, షెఫీ వాళ్ళు మా సభ్యులు మేము జీతాలు ఇస్తున్నామని వీళ్ళు ఇవన్నీ కూడా ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని ఉండేవాళ్ళు. సరే, ఇప్పుడు షెఫీ మిమ్మల్ని వెనక్కి రమ్మన్నాడు. అవును సార్. ఆ తర్వాత ఏమైంది? వెనక్కి రమ్మంటే కనుక, లేదు నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి కొంచెం ఆఫీస్కి వచ్చి నచ్చజెప్పిన తర్వాత షెఫీతో పాటు ఉన్న వ్యక్తి సిరాజు వాళ్ళు ఉండి, ఏమోలే అక్కడికి వెళ్ళనిలే, ఇతనికి పెళ్లి చేసేస్తే సరిపోతుంది అని సెట్ చేసి ఇలా అలా చేసేసి కొంచెం నాకు అమ్మాయిని చూసి, ఒక రివర్టెడ్ ముస్లిం అమ్మాయిని చూసి పెళ్లి చేసేయడం జరిగింది. చేసి అక్కడికి పంపించేశారు వాళ్ళు. పంపించిన మళ్ళీ కొన్ని రోజులకి, ఇప్పుడు ఈ పెళ్లి నిజమైన పెళ్లినా? ఇది పెళ్ళి ఉన్న విషయం చెప్పాలంటే సార్, షెఫీ వాళ్ళు అమ్మాయి వచ్చేసి 25 years అనేసి కొంచెం ఫేక్ డీటెయిల్స్ చూపించి చేయడం జరిగింది. అప్పుడు నీ వయసు ఎంత? 22 ఉంటుందా? అప్పుడు 22 ఉంది. ఈమెకి 25 అని చెప్పి చేశారు. కానీ తర్వాత చూస్తే ఆమె వయసు దాదాపుగా ఒక 35 years ప్లస్ ఉన్నింది. 23 సంవత్సరాల అబ్బాయికి 35 years అమ్మాయిని చేసింది. ఫేక్ లెక్క అవి డీటెయిల్స్ చూపించి ఆమెది చేశారు. సరే, తర్వాత నీకు ఎట్లా తెలిసింది మరి మాకు 35 సంవత్సరాలు? ఆవిడ యొక్క స్కూల్ యొక్క సర్టిఫికేట్స్ చూస్తే బయట పడింది. మరి ఇంత మోసం చేస్తానా మనకి సిగ్గు అనిపిస్తలేదా? వాళ్ళు ఇంకా డబ్బు కోసం ఏం చేస్తాం సార్, ఎంతకైనా దిగజారిపోయినారు వాళ్ళు. అలా చేయడం వల్ల వాళ్ళకైనా డబ్బులు వస్తాయి సార్. ఇప్పుడు ప్రూఫ్స్ తీసుకుంటారు, సౌదీకి పంపిస్తారు. వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేశాం, వీళ్ళ కిన్లు సామాగ్రి, మళ్ళీ నెల శాలరీస్ ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ మా పేర్ల మీద పెట్టుకుని మళ్ళీ సౌదీ నుంచి ఫండ్స్ తీసుకునేవాళ్ళు. ఈ ఫండ్స్ కోసమే వీడంతా ఫండ్స్ కోసమే సార్ అంతా. సరే, ఇప్పుడు పెళ్లి చేసిండు, తర్వాత ఏం జరిగింది? పెళ్లి చేసిన తర్వాత సార్ కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఇస్లామిక్ స్కూల్ ఓపెన్ చేస్తున్నాము, మీరు రావాలి, హైదరాబాద్కి రావాలి, మీరే సెట్టింగ్ చేయాలి. అసలు ఏ క్లాస్కి ఏ టెక్స్ట్ బుక్ ఇవ్వాలనే విషయం కూడా వీళ్ళకి తెలియదు షెఫీ వాళ్ళకి. ఓవరాల్గా ఏదో పెట్టినారు, టీచర్స్ ఉంటారు కదా సార్, టీచర్స్ని సెలెక్ట్ చేశారు కదా అంటే చేసాము, కానీ వాళ్ళు ఇటువంటి పనుల్లో మేము ఇన్వాల్వ్ కాము అనే రకంగా మాట్లాడుతున్నారు. ఇది ఈ మత మార్పిడికి సంబంధించి మేము ఇన్వాల్వ్ కాము అలా అని కాదు సార్. ఈ బుక్స్ విషయంలో మా రెస్పాన్సిబిలిటీ కాదు కదా, మీరు పంచాలి, మేము ఎందుకు పంచాలి అని. ఏ బుక్లు ఇవి? స్కూల్ స్టూడెంట్స్కి ఏ క్లాస్కి ఏ టెక్స్ట్ బుక్ ఇవ్వాలనేది. ఇప్పుడు పేరెంట్స్ ఆ రోజు వచ్చారు సార్, దాదాపుగా ఆఫీస్కి వచ్చినారు. ఇవి అన్ని స్కూల్ లాంటివేనా ఈ స్కూల్? బయట ఉండే అన్ని స్కూల్ నార్మల్ స్కూల్ లాంటిదేనా ఈ స్కూల్? లేదు సార్, నాకు అలా అనిపించలేదు సార్. అది ఎట్లుంటుంది ఈ స్కూల్? ఎట్లుంటుంది స్కూల్? అసలు ఉన్న విషయం చెప్పాలంటే ఒక ఇస్లామిక్ స్కూల్గా నాకు అనిపించలేదు సార్ ఇది.
మనకు ఇస్లామిక్ స్కూల్లో ఎలా ఉంటుందంటే సార్, అక్కడ మెయింటెనెన్స్ కానీ లేడీస్ ఉన్నారంటే లేడీస్కి మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు దాదాపుగా. ఓకే. కానీ ఇక్కడ నేను ఎప్పుడైతే ఆ స్కూల్లో వెళ్ళిన విషయాలు చెప్పగానే మీకు ఒక క్లారిటీ వస్తుంది సార్, చెప్తాను అది. ఎప్పుడైతే నన్ను పిలిచారో ఇస్లామిక్ స్కూల్కి ఓపెన్ చేస్తున్నాను రమ్మని చెప్పారో పోయాను. నేను పోయి పేరెంట్స్ వచ్చి చాలామంది క్యూలో ఉన్నారు అంబర్పేట ఆఫీస్లో. ఏ స్టూడెంట్కి ఏమి ఇవ్వాలో వీళ్ళకి అర్థం కాలేదు. నేను మొత్తం సాఫ్ట్ కాపీస్ తీసుకొని ఏ క్లాస్కి ఏ టెక్స్ట్ బుక్, ఏ స్టూడెంట్కి ఏది ఇవ్వాలనేది నేను చూసి ఆ రోజు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరికి బుక్స్ అనేది వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసి పంపించేశాను. పంపించిన తర్వాత స్కూల్ ఎక్కడ అనేది కూడా మొత్తం చూశాను. పోయాను, ఆ స్కూల్కి కావాల్సిన టేబుల్స్, చైర్స్ అన్ని సెట్టింగ్ ఎలా చేయాలనేది అంతా ఉండి నేను ఉన్నాను, ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ పిలిచింది కూడా మెయిన్గా ఏమంటే ఆ రోజు నన్ను హైదరాబాద్కి స్కూల్ విషయంలో చాలా ఇంపార్టెంట్ ఉంది, మెయింటెనెన్స్ చేయాలా అర్థం కావట్లేదు అని పిలిస్తేనే పోయాను. స్కూల్ అంతా సెట్టింగ్ అయింది, కెమెరాస్ బిగించారు, ప్రతి క్లాస్ కెమెరాలు ఉన్నాయి సార్. ఉన్నాక ఒకసారి ఏం జరిగిందంటే సార్, ఈ షెఫీ వాళ్ళ రూమ్లో సార్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి. కెమెరాల దగ్గర వచ్చేసి సార్ వీళ్ళ యొక్క ఆఫీస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు టీవీలలో టీచర్స్ చీరలు మార్చుకోవడాలు, అడ్జస్ట్మెంట్స్ అవన్నీ స్క్రీన్లో కనబడుతున్నాయి సార్ వాళ్ళ రూమ్లో. ఇప్పుడు టీచర్స్కి తెలియదా మరి ఇక్కడ కెమెరాలు ఉన్న సంగతి? తెలుసో తెలియదో కూడా నాకు కూడా దాదాపుగా కన్ఫ్యూజన్ సార్. ఎందుకంటే అంతగా లోపల వీళ్ళు ఏ రకంగా సెట్టింగ్ చేశారు అనేది నాకు అర్థం కాలేదు సార్. అది కానీ ఇది షెఫీగా అనే ఆఫీస్లో నేను చూసినాను సార్. ఆ రోజు ఫస్ట్ స్టెప్ వీళ్ళ క్యాబిన్లోనే నేను చూసినాను సార్. చూసి నాకైతే ఎంతో గలీజ్గా అనిపించింది సార్. ఏం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకునే శరీర భాగాలని వీళ్ళు చూసేవాళ్ళు, అన్నీ చూసేవాళ్ళు. నేనే కళ్ళతో నేను వాళ్ళ రూమ్లో వెళ్ళి ఏదో ఒక బుక్ తీసుకురావడానికి సత్యం వర్క్ మీద లోపలికి వెళ్తే లోపల అవి నాకు కనబడినాయి స్క్రీన్లో. వీళ్ళు ఒక్కొక్కరికి కనబడేటట్టు స్క్రీన్ పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు. ఆ రోజు నేను ఆ రూమ్కి వెళ్ళకపోయింటే ఈ విషయం బయటకు వచ్చేది కాదు సార్. ఆ రోజు అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ చూసే కెమెరాస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ రోజు ఆడైతే నేను చూసినాను సార్, ఓవరాల్గా అయితే చూశాను, టీవీలో అయితే చూశాను. ఏం జరుగుతుందబ్బా అనేసి నేను ఆఫీస్కి వచ్చి నేను ఒకసారి మాట్లాడాను కొంతమందితో. ఏంట్రా బాబు స్కూల్లో ఇలాంటివి కనబడుతున్నాయంటే, నేను నీకు ముందే చెప్పినానరా, నువ్వు ఎందుకు జాబ్ వదిలేసుకొని వచ్చినావురా, నీకు తెలియదురా ఇక్కడ జరిగే దుర్మార్గపు పనులు అని చెప్పారు వాళ్ళు ఆఫీస్లో. అంబర్పేటలో ఉన్న ఆఫీస్లో ఉన్నటువంటి సలీం అనే వ్యక్తి ఉన్నాడు, సురేష్ అనే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఆ రకంగా అనేసినారు కొంతమంది. ఇక్కడ కొంత ఈడ దాదాపుగా నీకు తెలియదురా, నువ్వు జాబ్ వదులుకొని బెంగళూరు నుంచి వచ్చినప్పుడే అంబర్పేటకి నేను నీకు చెప్పాను, నీకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు అంటే, ఏంది తెలియదు అంటారు. ఏదో క్లారిటీగా చెప్పండి రా అంటే, ఏం చెప్పనీకి లేదురా, నువ్వు ఫస్ట్ వెళ్ళిపోరా నాయన, వాళ్ళు వెళ్ళిపోరా నాయన అంటున్నారు వాళ్ళు. నాకు అర్థం కాలేదు. తర్వాత సైలెంట్గా ఉన్నాను. తర్వాత వచ్చేసి వీరి యొక్క మిస్సెస్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం చేశాం. నేను వీళ్ళ యొక్క భార్యల ఇళ్ళకి వెళ్ళి వస్తూ ఉంటుంది. అంటే అనేక మంది భార్యలు ఉన్నారు సార్. దాదాపుగా అయితే నేను చూసినంత వరకు వీళ్ళకి 3 మెంబర్స్ అప్పుడు ఆ టైంలోనే ఉన్నారు. 2011లోనే చూసి ఉన్నాను. 2011లోనే 3 భార్యలు దాదాపుగా ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు చూస్తుంటే ఇంకా లోపల ఎంతో మంది ఉన్నారని నాకు అనిపిస్తుంది. నాకు ఉన్న విషయం చెప్పాలంటే సార్, నాకు అమీనాబాద్లో సార్ మెయిన్ ఇది ఏమంటే, మీరు సొంత ఊరు, మీరు వ్యభిచారేనా అనే మాట అన్నారు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నా. అమీనాబాద్లో నేను నా మిస్సెస్ వెళ్ళాం, అమీనాబాద్కి కూడా వెళ్ళాం. పోయినప్పుడు ఆ అమీనాబాద్లో లేడీస్కి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పింటే నా మిస్సెస్ని అక్కడ తీసుకుని వెళ్ళి ట్రైనింగ్కి వదులుదామని వదిలేనాడు. వదిలిన తర్వాత ఆడ చూస్తే చాలామంది షెఫీకి నాకు కూడా పరిచయం ఉన్న వాళ్ళు అక్కడ కనబడినారు. ఆఫీస్కి వస్తుంటారు, కొంతమంది పోతుంటారు. నేనుండి మేమేమో దావా వర్క్లో మేము ఉన్నాము, మాకు ఇంత శాలరీస్ ఇస్తుండ్రు, అల్లా మార్గంలో మేము చేస్తున్నాం. మీరు ఇక్కడ ఉండి ఏంది ఎలక్ట్రీషియన్ లాంట ఏదో లేడీస్ అంతా జెంట్స్ సార్, అక్కడ ఉన్న జెంట్స్ ఈ ఎలక్ట్రికల్ వర్క్ ఏంది, ఆ పొలాల పనులేంటి, ఏంది ఎందుకు ఇవన్నీ. వాళ్ళ దగ్గరికి వెళ్తే జీతాలు ఇస్తుంటారు, దావతి వర్క్ కూడా నడుస్తుంటుంది కదా అల్లా మార్గంలో. అంటే అరే బాబు వీళ్ళ గురించి నీకేం తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి ఆ ఊర్లో కొంతమంది అన్నారు. ఏందబ్బా అనుకొని ఒక వ్యక్తిని చాలా రిక్వెస్టబుల్గా,
ఏదో చెప్తే నాకు తెలుస్తుంది, నేను తప్పేశానా అడుగు మంచి అడుగేశానా నాకు కన్ఫ్యూజన్గా ఉంది అంటే వాళ్ళు అన్న వాళ్ళలో ఒక వ్యక్తి ఏమన్నాడంటే వీళ్ళు దజ్జాల్ కంటే కూడా భయంకరమైన వ్యక్తులు అని చెప్పినాడు సార్. దర్జాల్ అంటే ఏంటిది? దజ్జాల్ అంటే సార్ ముస్లింలకు తెలుసు, ఇది ముస్లిమ్స్కి తెలుసు. ఇది ప్రవక్త గారిని ఒకసారి సహాబీలు అడుగుతారు, ఎందుకు మీరు అంత భయపడతా ఉన్నారు అనేసి. ప్రవక్త గారు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు మీరు అంత వణుకుతున్నారు, ఎందుకు అంత భయపడుతున్నారు మీరు అంటే కనుక రాబో కాలంలో దజ్జాల కంటే కూడా భయంకరమైన వ్యక్తులు వస్తారు అనేసి చెప్పారు. దజ్జాల కంటే కూడా? దజ్జాల కంటే కూడా. ఈ దజ్జాల్ అంటే ఎవరంటే కనుక సార్ ఈసా అలైహిస్సలాము వస్తారనేసి ముస్లింలు విశ్వసిస్తారు సార్. ఈసా అలైహిస్సలాం అంటే ఎవరు? బైబుల్ ప్రకారం అయితే యేసు అని అంటాం సార్. ఓకే. ఈసా అలైహిస్సలాం కంటే ముందు ఈ దజ్జాల్ వస్తాడు అనేది ఉంది ఖురాన్లో. సో ప్రవక్త గారు వచ్చేసి మీరు ఎందుకు భయపడుతున్నారని కొంతమంది శిష్యులు ప్రవక్త గారిని అడిగితే రాబో కాలంలో దజ్జాల్ కంటే కూడా భయంకరమైన వ్యక్తులు రాబోతున్నారు, వారు ఎవరంటే కనుక మిస్గైడెడ్ అండ్ ఫేక్ స్కాలర్స్ అని చెప్పినారు. ఒక విధంగా చెప్పాలంటే షఫీగాడ్ అని చెప్పడంలో 100% కాదు సార్, అంతకు మించి ఎంత శాతం ఎక్కువ చెప్పినా మొత్తం ఖురాన్ను తప్పే చెప్తాను. వీడు ఉన్న ఆయత్తులు ఒక రకంగా అంటే వక్రీకరించి చాలా మార్చాడు సార్. బోధనే వక్రీకరించి చెప్తాడు వీడు. బోధనని కానీ ఇదంతా కూడా ఏంటంటే సార్ అతనికి అనుకూలంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు ఓవరాల్గా అయితే. ఇప్పుడు ఉదాహరణకి సార్ సింపుల్గా తీసుకుంటే జకాత్ అనేది ఖురాన్ ప్రకారం 8 భాగాలు విభజించడం జరిగింది సార్. ఆ 8 భాగాలకే జకాత్ ఇవ్వాలి. జకాత్ అంటే సార్ ఇస్లాం ప్రకారం అది ఒక 5 పునాదుల్లో ఒక పునాది సార్. సరే, ఈ మ్యాటర్ లోపలికి పోకుండా మనం ఇప్పుడు అమీనాబాద్ పోయినాం. అమీనాబాద్కి వెళ్ళాను సార్. అక్కడ వ్యక్తి దర్జాల కంటే వీడు డేంజర్ అని చెప్పినారు సార్. చెప్తే ఏంటి అంత డేంజరా అంటే కనుక వీడు చేసుకున్న పెళ్ళి మొదటి పెళ్ళి ఎవరో ఏం తెలుసు నీకు, ఒక హిందువునే చేసుకున్నాడు ఫస్ట్. అది కూడా ఆమెతో తప్పు పనులు చేశాడు, వ్యభిచారం చేశాడు. ఫస్ట్ పెళ్లి కాకముందే వ్యభిచారం చేసి ఉన్నాడు. ఆ విషయంలో ఈ రకంగా నడిచింది, ప్రెగ్నెంట్ అయింది ఆవిడ. పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ చేసింది ఆ అమ్మాయిని చేసుకున్న ఆ తర్వాత ఇంకా గొడవలు వచ్చి పెళ్లి చేసుకున్నాడు. చేసుకోవాలని లేదు వీడికి, బేసిక్ లేదు. గొడవలు జరిగినాక పెళ్లి చేసుకున్నాడు అనే మాట చెప్పే లోపల నేను వెంటనే అసలు అక్కడ నుంచి ముందు నేను నా భార్యను తీసుకుని వెళ్ళిపోవాలి, ఎట్లా బయటపడాలి అనేది నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది. నువ్వేమో హానెస్ట్గా ఇస్లాం స్వీకరించినావు, హానెస్ట్గా ఓన్ రీసెర్చ్తోనే స్వీకరించి వీని తర్వాత ఆచరణలోకి వచ్చినావు. కొంచెం మెల్లమెల్లగా చదవడం, ఇంకా మాకు ఓవరాల్ 24/7 టైం దొరికేది సార్. ఇంకా ఖురాన్ మేమే తీసుకోవడం, చదువుకోవడం, ఆచరణ అదంతా ఓకే. ఇక్కడి నుంచి భార్య ఇంకా తర్వాత మెల్లగా ఎట్లనో అట్లా నా మిస్సెస్ కూడా 1-2 సార్లు అనింది సార్, ఏదో నాకు ఇక్కడ అన్ని తేడా కొడుతున్నాయి, ఇక్కడ విషయాలు కూడా అమీనాబాద్లో ఇక్కడ మనం కరెక్ట్ కాదేమో, అసలు వీళ్ళ దగ్గర ఉండడమే వద్దు షఫీల దగ్గర అనే రకంగా మాట్లాడినారు. ఏమోలే వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఏమన్నా ఫేక్ ఏమో ఉండొచ్చులే, కుళ్ళుతో చెప్పినట్టున్నారులే అన్నట్టుగా నేను అలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే స్వతహాగా తెలిస్తే తప్పించి వాడు దుర్మార్గుడు అని చెప్తే సొంత వాళ్ళు నమ్మరు, ఎవరు నమ్మరు సార్. ఎందుకంటే ఏమనుకుంటామంటే వాడు కుళ్ళుతో చెప్తున్నాడులే అంటారు అని అనుకుంటారు. ఉదాహరణకి తీసుకుంటే సార్ వీరి యొక్క భార్యనే స్వతహాగా చెప్పింది సార్, వీడు ఒక వ్యభిచారి, వీడు ఒక పెద్ద కేడి అనే విషయం కూడా దొంగ నా కొడుకు అనేసి. వద్దు అన్న, మీరు నీ భార్య ఇద్దరు కూడా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి హైదరాబాద్. వీళ్ళ భార్య చెప్పింది, నువ్వు ఫస్ట్ ఎక్కడున్నావో జాబ్ చేసుకుంటున్నావో అక్కడికి వెళ్ళిపో, నువ్వు బెంగళూరు కానీ గొంతు చించుకొని చెప్పింది సార్. అప్పుడు కూడా నమ్మలేను, నేను నమ్మలేదు సార్. ఏమనుకున్నా అంటే కుళ్ళుతో ఉన్నట్టుందిలే, రెండో పెళ్లి చేసుకున్నాడు అనేసి, సరిగ్గా చూసుకుంటున్నట్టు లేడనేసి ఉంటది కదా సార్. రెండో పెళ్ళి అంటే కుళ్ళు ఉంటుంది, మొదటి భార్య కోపం ఉంటుంది, ఆ కుళ్ళుతో చెప్తున్నట్టుందిలే అని నేను అలా ఫీల్ అయిపోయాను సార్. ఇప్పుడు అక్కంచెలు మనం మళ్ళీ ఇంటికి వస్తే మీరు మీ భార్య షఫీ వాళ్ళ ఇంటికి పోయింది, వాళ్ళ అంటే వారి యొక్క భార్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగింది? అక్కడికి వెళ్ళినప్పుడు ఇదే మాట చెప్పారు సార్, వాళ్ళు ముందే దొంగలు, ఇవన్నీ కూడా చెప్పాలంటే వాడు ఒక వ్యభిచారి ఉన్న విషయం చెప్పారు వాళ్ళు. వద్దు ఇక్కడ, మీరు వెళ్ళిపోండి, బెంగళూరుకే వెళ్ళిపోండి, ఆ కరీంనగర్ కూడా వద్దు, ఎక్కడ వద్దు, అందరూ అంతే ఉన్నారు దాయిలు అని చెప్తే నేను అనుకున్నాను ఈమె కూడా కుళ్ళే ఉంది, మనసులో కుళ్ళు ఉన్నట్టు, మంచి మనిషిని అనవసరంగా చెడు చేస్తున్నారులే వీళ్ళు ఈమె కూడా అనేసి నేను అలా ఫీల్ అయిపోయాను. ఓకే. తర్వాత సార్ మెల్లమెల్లగా ఆఫీస్లో ఒకసారి ఎందుకో డౌట్ కొట్టింది, ఆ కెమెరాలో చూసిన తర్వాత
కొంత నీకు బాధ కలిగింది. అది 1-2 సార్లు ఆలోచించాను, ఏంది ఏదో తేడా కొడుతుంది, వాళ్ళు ఒక్క మాట అంటున్నారు అమీనాబాద్లో, ఈడ వీళ్ళ భార్య వాళ్ళ తరపు నుంచే ఈ మాట వింటా ఉన్నాను, ఏంటి నా మెసేజ్ చూస్తే గొడవ చేస్తుంది, వద్దు ఇక్కడ ఈడ అసలు నాకు నచ్చడంలే, ఇక్కడ అసలు చదివి టీచర్లు అసలు MBA చేయనప్పటికీ డిగ్రీ చేయనప్పటికీ అపాయింట్ చేసుకుంటా ఉన్నారు, డిగ్రీలు చేయనప్పటికీ ఏం చదవనప్పటికీ కూడా ఏ రకంగా అపాయింట్ చేసుకుంటారు అబ్బా టీచర్లని ఆలోచనలో పడ్డా, కన్ఫ్యూజన్లో పడ్డాను. అసలు వీళ్ళది అసలు మెయిన్ సాఫ్ట్ కాపీస్ వీళ్ళది ఏదో చూస్తే సరిపోతుంది కదా అనుకొని ఒకరోజు అనుకోకుండా ఆఫీస్లో వాళ్ళ సిస్టమ్ హ్యాండిల్ చేస్తూ ఉంటాను నేను అప్పుడు, సిస్టమ్ని ఓపెన్ చేసి చూశాను. దానికంటే కూడా ముందు సార్ టేబుల్ మీద ఒక ఫైల్ ఉండింది సార్, ఆఫీస్లో అంబీర్పేటలో టేబుల్ మీద ఫైల్ ఉంది. ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఫైల్లో నాకు శాలరీ ఇస్తున్నట్టు ప్రూఫ్ ఉంది. ఎంత ఇస్తానట్టు? 15,000 ఇస్తున్నట్టు ప్రూఫ్ ఉంది దాంట్లో. 15,000. నాకు ఏ రోజు వీళ్ళు జీతం ఇచ్చినారని నేను కన్ఫ్యూజ్ అయిపోయాను సార్, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇంకొక అతనికి అయితే 5,000 ఇస్తా ఉండి అబ్దుల్ మాలిక్ అనేసి, ఆయన కూడా ఒక రివర్టెడ్ ముస్లిం సార్, ఫాస్టర్ అయిన చర్చ్ ఫాస్టర్ అయిన, ఆయన మార్చేసాం, ఆయన ఒక చర్చ్ ఫాస్టర్, ఆయన ఒక ప్రైవేట్ టీచర్ కూడా జాబ్ చేస్తూ ఉండే, అతని మిస్సెస్ కూడా ఒక చర్చ్ ప్రీచరు, ఈయన కూడా అబ్దుల్ మాలిక్ అని ఆయన ఓన్గా రీసెర్చ్ చేసి ఇస్లాం స్వీకరించాడు. ఆయన కూడా ఎలా అంటే నా లెక్కనే వీళ్ళ మాటల్లో పడి ఈయన కూడా వచ్చేసినాడు. వస్తే అతన్ని ఆఫీస్లో ఏ దాని కింద పెట్టినారంటే బాత్రూమ్ క్లీనింగ్ కింద సార్, ఫాస్టర్ని లెట్రిన్లను క్లీన్ చేయడము, ఇంకా బూచ్ ఉంటే ఆఫీస్లో బూచులు దుడవడం, ఖర్చులు కొట్టడము, ఈ పనులు చేయించేవారు. అతనికి నెల శాలరీ ఇస్తా వచ్చింది 5,000 సార్. కానీ ప్రూఫ్ చూస్తే సార్ 15,000కి పైగా ఇస్తున్నామని, 20,000 డబ్బులు వీడిదోబడమేనా? అవును సార్, మొత్తం ఓవరాల్గా అయితే బతికే మొత్తం మోసమే. అది కూడా సార్ ఆ ప్రూఫ్ వచ్చేసి సార్, ఏదైతే ఆ ప్రూఫ్ ఉందో ఆ ప్రూఫ్ ను ఓన్లీ ఇన్ తెలంగాణలో చూపించేవాళ్ళు సార్, తెలంగాణ ఆంధ్రాలోనే సార్. అవుట్ ఆఫ్ ఇండియాకి మాత్రం ఆ ప్రూఫ్ ను పంపరు సార్. అవుట్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ సపరేట్ ప్రూఫ్ ఉంటుంది సార్. అంటే ఎట్లా వీళ్ళకి 30,000-40,000 ఇస్తున్నట్టు, అక్కడ ఉన్న వేరే స్టేట్స్ ఉంటాయి, వేరే ఏరియాస్ ఉంటాయి, వేరే ఏరియాల్లో కూడా మళ్ళీ ఎవరో ఒకరు కమిషన్లు తినేటోళ్ళు ఉన్నారు సార్ అక్కడ కూడా సౌదీలలో. ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి షేకులు కానీ పరిచయం ఉన్న ఆఫీస్ ఎంప్లాయీస్తో కానీ ఇట్లా వర్క్ చేస్తున్నారు, దీనికోసం అమౌంట్స్ ఇస్తారేమో మీ తరపు నుంచి మంత్లీ ఇవ్వండి అన్నట్టుగా అక్కడ వాళ్ళు వసూలు చేసేవాళ్ళు, వేరే వాళ్ళు వసూలు చేసి దాంట్లో ఒక 20% ఏమో తీసుకొని మిగతా అమౌంట్ షెఫీకి వీళ్ళకి పంపేవాళ్ళు. అలాగనే మంత్లీ ఓన్లీ ఇన్ హైదరాబాద్లోనే సలీం అనే వ్యక్తి ఉన్నాడు, వెళ్ళి డబ్బులు వసూలు చేసేవాడు సార్. ఏది ముస్లిం సానుభూతి పరుల దగ్గర, సానుభూతుల దగ్గర వెళ్ళి వసూలు చేసేవాడు సార్ మంత్లీ. అది కూడా ఎట్లా అంటే 1,000 కానీ ఇస్తే 1,000 తీసుకురావడం, 2,000 కానీ అట్లా తీసుకుని వచ్చేవాడు. ఆ లిమిటెడ్ అమౌంట్ ఇస్తున్న అమౌంటే దగ్గర ఒక 20 to 30 lakhs వరకు వసూలు అయ్యారు సార్ అతను. 2011 ఓవరాల్ సార్, నేను ఉన్నప్పుడు నా కళ్ళ ముందర జరిగినాయి సార్, నా కళ్ళ ముందర. సో దాదాపుగా 20 నుంచి 30 lakhs వరకు వసూలు అయ్యేది. ఇదంతా ఎవడు వాడుకునేది మరి? ఇదంతా వీళ్ళే సార్, షెఫీ వాళ్ళే సార్, ఓవరాల్ గా షెఫీ వీళ్ళే సార్ మొత్తం వాడుకునేది. ఓవరాల్ గా అయితే ఫస్ట్ పునాది వేసి స్టార్ట్ చేసింది అంతా షెఫీ సార్, దీనికి బేస్ అంతా కూడా. సరే, ఇప్పుడు నువ్వు పోయి ఇవి చూసినావు, తర్వాత అతను వసూలు చేసేవాడు. ఇంకా తర్వాత ఉండి మళ్ళీ వీళ్ళు షెఫీ వాళ్ళు మళ్ళా పెద్ద క్యాష్ ఫ్యామిలీస్ ఉంటాయి సార్, క్యాష్ పార్టీస్ ఉంటాయి హైదరాబాద్లోనే, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇస్లామిక్ సానుభూతి పరులు ఎవరెవరైతే పెద్దోళ్ళు ఉన్నారో. అవును సార్, వాళ్ళ దగ్గర వెళ్ళేవాళ్ళు. వెళ్తే వాళ్ళు 30,000, 40,000, 70,000, నా ముందరనే ఒక అతను చెక్ 70,000 రూపాయల చెక్ రిటైర్డ్ ఎంప్లాయీ రాసి ఇచ్చాడు. వెళ్తుంటారు కార్లు వేసుకుని వెళ్ళడం. మళ్ళీ అది ఓవరాల్గా చూస్తే సార్ నాకు కనబడిన అమౌంట్ వసూలవుతున్న విధానం ప్రకారం ఓన్లీ తెలంగాణది దగ్గర నా ఐడియా ప్రకారం దగ్గర ₹1 కోటి వసూలు అయ్యాయి సార్ ఫర్ మంత్ సార్ దాదాపుగా. ఇంకా తెలంగాణ అంటే అంతవరకే కదా సార్. మళ్ళీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సార్, మా నంద్యాలలో కానీ బనగానపల్లెలో కానీ ఇట్లా రకరకాల చాలా ఊర్లు ఉన్నాయి సార్, రాయలసీమలో కూడా ఎన్నో ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లలో ప్రతి ఊర్లో కూడా ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండేవాడు సార్ వాళ్ళకి సపోర్టింగ్గా. ఏది డబ్బులు వసూలు చేయడం, అక్కడ అతను వసూలు చేయడం. అది కూడా వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఏ జమాత్కి కనెక్ట్ అయి ఉన్నారంటే సార్ అహ్లే హదీస్ జమాత్కే సార్. వీళ్ళంతా ఎవరైతే వసూలు చేసి పంపేవాళ్ళో సార్ మెయిన్ వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను. ఆ అహ్లే హదీస్ వ్యక్తులలో
ప్రతి టౌన్లో కూడా ఒక వ్యక్తి సానుభూతుల దగ్గర వెళ్ళి వసూలు చేసి అమౌంట్స్ పంపేవాళ్ళు సార్. ఎంత వచ్చేది అట్లా నెలకు? అది కూడా చూస్తే సమ్ ల్యాక్స్లలో ఉంది సార్. ఇదంతా షఫీఖాన్ అకౌంట్కే? అంతా వీళ్ళ అకౌంట్స్కే సార్ ఓవరాల్గా. రంజాన్ వస్తే సార్ దేవుణ్ణి మోసం చేసినట్టు కదా ఇది. చాలా తప్పు సార్. అసలు ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలానే చెప్తున్నాడు సార్, అసలు ప్రళయ దినం నాడు నేను ఈ వ్యక్తుల యొక్క ముఖాలు కూడా చూడను, వారికి శాశ్వతంగా నరకంలో పడేస్తాను. అది ఎటువంటి వ్యక్తులను అంటే ముస్లింగా ఉంటూ నా యొక్క ఖురాన్ ఆయతులను వాడుకుంటూ డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తులని నేను శాశ్వతంగా నరకంలో పడేస్తాను, వారి ముఖాలు కూడా చూడను అనేసి అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో క్లారిటీగా చెప్పారు. ఈ లోతుకు పోయే బదులు మీరు పోయి ఆఫీస్లో చూసిండు, సాఫ్ట్ కాపీలని చూసిండు. ఆ సాఫ్ట్ కాపీ చూశాను. అక్కడ చూస్తే శాలరీస్ విషయంలో చూస్తే ఓన్లీ తెలంగాణ వ్యక్తులకి చూపించే ప్రూఫ్ అయితే అలా ఉంది. అదర్ కంట్రీస్కి వెళ్ళి చూపించే ప్రూఫ్లు చూస్తే సమ్ ల్యాక్స్ అది వేరు ఉంది. ఈ అమౌంట్స్ అన్నీ తీసుకునేవాళ్ళు. దీన్ని అంతా లెక్క చేస్తే మళ్ళీ రంజాన్ వచ్చింది అనుకోండి సార్, ఇంకా రంజాన్ లో ఎన్ని కోట్లు రావాలి. దాన ధర్మాలు చేసే ప్రతి టౌన్ నుంచి అందాజాగా అనుకున్నా గానీ ఒక 10 lakhs అన్నా రావచ్చు సార్ అందాజాగా ఓన్లీ రంజాన్ నెలలో. సరే అవన్నీ వస్తాయి, మళ్ళీ సౌదీ నుంచి వస్తాయి. ఇవన్నీ చూశాను సాఫ్ట్ కాపీస్ అన్ని. అది ఒకటి తెలంగాణ సాఫ్ట్ కాపీ చూశాను, తర్వాత ఏదో డౌట్ కొట్టి నేను సిస్టంలో చెక్ చేస్తే ఇవన్నీ ఉన్నాయి సార్. ఈవెన్ నాకే అమౌంట్ ఇస్తున్నట్టు నాకు 40,000 50,000 అన్నట్టు మళ్ళీ అరబ్ కంట్రీస్ సైడ్ పెట్టి తీసుకోవడాలు ఇవన్నీ చూశాను. చూసి ఇంత ఫ్రాడ్ నడుస్తుంది ఏంటి అనేసి నేను కన్ఫ్యూజ్ అయ్యి వెంటనే నేను నా మిస్సెస్ స్కూల్లో జాబ్ చేస్తున్నప్పటికీ వీళ్ళ స్కూల్లోనే ఐపీఎస్ స్కూల్లో ఇస్లామిక్ పబ్లిక్ స్కూల్లో ఈ షెఫీ వాళ్ళదే స్కూల్ అదంతా కూడా ఆ స్కూల్లో పనిచేస్తున్న విషయం ఉన్నప్పటికీ నా మిస్సెస్ ఫస్ట్ రిజైన్ చేసుకుని ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఉండకూడదు అన్నవా నేను అన్నాను. అని నా తర్వాత నేను ఆఫీస్లో ఉన్న వాళ్ళకి చెప్పినాను. ఆఫీస్లో కూడా రివర్టెడ్ ముస్లిమ్స్ ఎక్కువ. అరే ఇంత దారుణాలు చేస్తున్నారు, ఇన్ని దుర్మార్గ పనులు చేస్తున్నారు, ఏంట్రా ఇది న్యూసెన్స్ కానీ ఇది మీది అంటే, అరే నేను నీకు ముందు చెప్తే నువ్వు వినకపోతే నువ్వు ఎందుకురా వెళ్ళిపో అంటే వెళ్ళిపోకుండా అలానే ఉన్నావు ఇక్కడ, నువ్వు ఫస్ట్ వెళ్ళిపోరా. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతలేరు మిమ్మల్ని వెళ్ళిపోమన్న వాళ్ళు? ఏమో సార్ అదైతే నాకు కూడా తెలియడం లేదు సార్, అర్థం కదా. ఇప్పుడు మీరు ఆఫీసులో ఉన్నప్పుడు స్త్రీలను వాడుకున్నాడా వీడు? నేనైతే చూడలేదు సార్, కానీ విన్నాను కానీ చూడలేదు సార్. వినడం అయితే విన్నాను సార్. ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్లోనే కొంత ఒక ఎంప్లాయీని వాడుకున్నారనే విషయము విన్నాను, కానీ నేను చూడడం అయితే చూడలేదు కానీ విన్నాను. ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా తెలుసు సార్ ఇది జరుగుతున్నాయి, మొత్తానికైతే ఇక్కడ సెక్సువల్ రిలేషన్స్ జరుగుతున్నాయని అన్ని విన్నాను, తెలుసు కూడా సార్. ఆఫీసులో అందరికీ తెలుసు సార్. అది ఏమంటే ఏడ వెళ్ళినా పనులు దొరకవు కదా, వీళ్ళు కూడా ఆఫీస్లో ఎలా ఉంటారంటే సార్ ఎవరు వస్తే వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం జోలు వేసుకోవడం చెప్పాల్సిన అవసరం ఉండదు. వీళ్ళు లోపల కొంచెం అమౌంట్లు వీళ్ళు వేసేస్తారు, ఆడదాన్ని వాడుకోవడం డబ్బులు ఇవ్వడం. వీళ్ళైతే షెఫీ వాళ్ళైతే నాకు తెలిసి సార్ ఇప్పుడు వరకు చూస్తున్న ప్రకారం చూస్తే మీది విన్నాక కూడా ఇంకా ఇది ముందు కూడా నడిచింది, ఇప్పుడు ఇంకా హద్దు దాటిపోయినట్టున్నారే అనేసి అనిపించే నేను సరే ఇప్పుడు మీ వైఫ్కు ఫోన్ చేసిండు వెళ్ళిపోదామనేసి పిలుచుకున్నాను సార్. తర్వాత ఈవినింగ్ టైంలో సలీం అనే వ్యక్తికి కూడా నేను కలిసి వీనికి చెప్పాలి, వీడన్నా మారితే బాగుంటుంది కదా అనేసి నేను మన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఈవినింగ్ సలీం దగ్గరికి అతనే తననోరారా అతను ఒక ఫేక్ సర్టిఫికేట్ని తెచ్చి చూపించడం జరిగింది నాకు. అసలు ఈ సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లు ఏంది, సమ్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ఖర్చు అవుతుంది కదా, ఇవన్నీ తప్పు కదరా, మీరు ఎందుకు చేస్తున్నారంటే మరి నువ్వెందుకు వచ్చి ఈడ చేస్తున్నావు అని నన్ను అన్నారు. నాకు ఇవన్నీ తెలిసింటే నేనెందుకు వస్తాను రా బాబు ఇట్లాంటి దావా సెంటర్స్. బీటెక్ నేను, మిగతా వాళ్ళంతా కూడా మామూలుగా 10th కూడా చదవని వాళ్ళు, వాళ్ళందరికీ డిగ్రీలు చదివినట్టు ఇప్పించిన వీడు. లేదు సార్, ఈయన సిరాజు చదివినట్టుగా ఫేక్ సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్పి సలీంనికి డబ్బులు ఇచ్చి పంపించాడు 10 లక్షలు. అటు నుంచి సిరాజుర్ రెహమాన్ సర్టిఫికేట్ సలీంతో తెప్పించుకోవడం జరిగింది ఆయన చదివినట్టు. ఇవన్నీ చూసి ఇంకా నాకు అర్థమైపోయింది 10th చదవలేదు, అది ఫేకే, ఢిల్లీలో చదివినట్టు, ఇంటర్ చదివినప్పటికీ ఎక్కడో అవుట్ ఆఫ్ ఢిల్లీలో చదివినట్టు, అట్లా వేరే వేరే స్టేట్స్లో చదివినట్టు అన్ని ప్రూఫ్లు పెట్టుకుని ఉన్నాడు, అన్ని దొంగ ప్రూఫ్లే. ఒక కార్పెంటర్ ఎప్పుడు వెళ్ళి 10th చదువుకొని వచ్చినాడు ఈ సిరాజుర్ రెహమాన్ అని కన్ఫ్యూజన్ మొదలైపోయింది.
ఇంకా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదురా బాబు అనేసి నేను సైలెంట్గా తీసుకొని నేను నాకు పరిచయం ఉన్న తెలిసిన స్పాన్సర్స్కి అందరికీ నేను చెప్పేసినాను చాలా వరకు ఫోన్లు చేసి. సౌదీలో ఉన్న వాళ్ళు కూడా నాతో టచ్లో ఉండేవాళ్ళు కొంతమంది, ఎందుకంటే కొంత ఎడ్యుకేటెడ్ చదువుకున్నాడు. సో నేను చెప్పడం మేలని చెప్పేసి వాళ్ళకు కూడా ఫోన్లు చేసేసి నేను చెప్పేసినాను. వాళ్ళందరూ కూడా 1-2 వీళ్ళ మీద ఫోన్లు చేసి ఏం మీరు అనస్కి డబ్బులు ఇవ్వనప్పటికీ ఇస్తున్నామని మాకెందుకు ప్రూఫ్లు చూపిస్తున్నారు, సౌదీలో పలానా వ్యక్తికి 5,000 ఇస్తుంటే మీరు 20,000 ఇస్తున్నామని ఎందుకు చూపిస్తున్నారు, స్కూల్లో టీచర్కి 5,000 ఇస్తూ 15,000 ఇస్తున్నాం అనేసి కూడా ప్రూఫ్లు పెట్టారు. 150 స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, ఒక్కొక్క స్టూడెంట్కి 35,000 ఖర్చు అవుతా ఉంది ఇయర్లీ అనేసి అది కూడా ప్రూఫ్ సౌదీలో నుంచి పెట్టి స్కూల్ మీద రివర్స్ అక్కడ నుండి ఈవెన్ టీచర్స్కి ఈవెన్ స్కూల్లో డాక్టర్సే లేరు సార్, డాక్టర్లు కూడా ఉన్నారు, నెల ఇంత ఇస్తున్నామని చెప్పి సౌదీలో ప్రూఫ్లు పెట్టి దాంట్లో మీద కూడా డబ్బులు. ఇంత ఫ్రాడ్ వీడు, చాలా ఫ్రాడ్ సార్. నర్సు లేదు, నర్సు లేనప్పటికీ కూడా నర్సులు ఉన్నారని చెప్పి వాళ్ళ పేర్ల మీద శాలరీస్ తీసుకోవడాలు ఈ రకంగా. ఇంకొన్ని ఏంటంటే అసలు వాళ్ళ బిల్డింగ్ కానప్పటికీ దీని కన్స్ట్రక్షన్కి అమౌంట్ అవసరం ఉందని చెప్పేసి వాళ్ళే కావాల్సిన బ్యానర్ పెట్టుకొని ఫోటోలు కొట్టుకొని వెంటనే బ్యానర్ని తీసేసి అవి కూడా సౌదీకి పంపించేవాళ్ళు. వీళ్ళకు ఇస్లాం అల్లా అనే దానికంటే కూడా ఎక్కువ డబ్బుల మీద ఉన్నది వీళ్ళ ఆలోచన. డబ్బులు వ్యామోహం సార్, డబ్బులు వ్యభిచారం సార్ ఉన్న విషయం సార్, అది అయితే క్లారిటీ చెప్తున్నాను. ఏమైనా అనుకోని సార్, ముందు కూడా నేను వీడియో పెట్టాను, ఇప్పుడు కూడా ఏమంటే ఇంకా హద్దు దాటిపోయారు కాబట్టి ఉన్న విషయం చెప్తున్నా. అయితే ఇప్పుడు ఓకే, అక్కడ నుంచి నేను చెప్పాను, కరీంనగర్కి వచ్చాను, అక్కడ ఉండి కొంతమందికి డీటెయిల్స్ చెప్పేయడం జరిగింది. అందరికి చెప్పేసాను, సౌదీ వాళ్ళకి తెలిసిన వారికి మెయిల్స్ ద్వారా చెప్పినా ఫోన్స్తో చెప్పేసాను సార్, తెలిసిన వ్యక్తులకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా సార్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ది ఏంటంటే సార్, ఒక సిస్టర్ నాకు నేను దావాతి వర్క్ చేయడం కానీ వర్క్ బాగా చేస్తున్నట్టు కొన్ని వీడియోస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ అయ్యిండే సార్, నేను రివర్టెడ్ ముస్లిం అని క్వశ్చన్స్ అడిగిన విషయంది కానీ ఈ విషయాలు ఒక సిస్టర్ చూసి నాకు ఫేస్బుక్తో కనెక్ట్ అయిపోయింది ఆ సిస్టర్. కనెక్ట్ అయ్యి ఆ సిస్టర్ కూడా కొంచెం ఆ అమ్మాయి కూడా బీటెక్ అమ్మాయి పేరు వచ్చేసి నూర్ ఆర్షియా, నాకు తెలుసు సార్, నూర్ ఆర్షియా దాదాపుగా కోస్టల్ ఆంధ్ర సార్, రేపల్ల సైడ్ నాకు తెలుసు, దగ్గర కోస్టల్ ఆంధ్ర సైడ్ సార్. ఆ అమ్మాయి కాంటాక్ట్లో నింది, బీటెక్ చదివింది, వర్క్ చేసేది బాగుంది బ్రదర్, మీరు చేస్తున్న వర్క్ కానీ అన్నీ చూశాను మీది కూడా అనేసి ఆ సిస్టర్ అంటా వచ్చారు. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో సార్, ఈ విషయము నేను ఆ సిస్టర్కి ఫోన్ చేసి చెప్పేశాను. చెప్తే ఆ సిస్టర్ నాకు చెప్పిన విషయాలు సార్ అవన్నీ కూడా మొబైల్లో రికార్డింగ్స్ అయిపోయినాయి సార్, అవి కూడా నా మొబైల్లో రికార్డింగ్ అని. ఈ హరాం గాళ్ళు చూడు, భార్యలు ఉన్నప్పటికీ కూడా మాకు భార్యలు లేరని చెప్పేసి నన్ను పెళ్లి చేసుకోవాలనేసి 1-2 సార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, షెఫీ వాళ్ళు వచ్చేవాళ్ళు చేసుకోవాలనేసి. నేనుండి లేదు అని చెప్పేసి ఈవెన్ మా పేరెంట్స్ నూర్ జాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తాను వీళ్ళు నూర్ ఆర్షియా అని ప్రెజర్ వేస్తున్నారు పెళ్లి చేసుకోమనేసి. పెళ్లిళ్ళు అయ్యాయి వీళ్ళకు, షెఫీక్ గానీ సిరాజ్ గానీ ఇలియాస్ కి వీళ్ళకందరికి పెళ్లిళ్ళు అయిపోయాయి, 2-3 భార్యలు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళలో పెళ్లి చేసుకోమని చెప్పేసి అమ్మాయి మీద ప్రెజర్ అయితే ఉండింది సార్. ఇలా వచ్చి ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారా వీళ్ళు, అక్కడ ఉండి వీళ్ళు మంచోళ్ళు కారన్నా, నువ్వు ఎక్కడున్నావు ఫస్ట్ వదిలేసి నువ్వు ఫస్ట్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపో అన్నారు. నేను కూడా చెప్పింది అమ్మాయి, నూర్ ఆర్షియా అదే రోజు నైట్ చెప్పేసింది. సరేలే అనేసి నిజమే కదా అంత ఏందో డైలమా ఉంది, వెళ్ళిపోవడం అర్థమైతే లేదా ఇంత చెప్పిన కూడా. అప్పుడు ఇంకా నేను నా కళ్ళతో చూసినాక అన్ని కూడా ఎవిడెన్స్ చూసినాక ఇంకా అర్థమైంది ఈమె మీద కూడా ఎంత ఒత్తిడి వేస్తా ఉన్నారా అని చెప్పేసి. వెంటనే నేను తెలంగాణకి వెళ్ళిపోయినాను సార్, అదే కరీంనగర్కి వెళ్ళిపోయాను, నా ఏరియాకి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి కూడా కొన్ని రోజుల్లో బయటపడి వెళ్ళిపోదాంలే అనే రకంగా ఆలోచనలతో ఉన్నింటి. కానీ ఎవరైతే నాకు శాలరీ సౌదీ నుంచి పంపించేవాడో ఆ వ్యక్తి వచ్చేసి వేరే వ్యక్తి సమీ అనేసి ఉన్నాడు, పంపేది ముజాహిద్ కాద్రీ నాకు. ఆ ముజాహిద్ కాద్రీ పంపే ఆ అమౌంట్ వచ్చి అబ్దుల్ సమీ అని కరీంనగర్లోని వ్యక్తి, అతని ఫ్రెండ్, అతని అకౌంట్లో పడేది. అతను నాకు శాలరీ తెచ్చిచ్చేవాడు. ఇంటి దగ్గరకు వచ్చినాడు అసమి, వచ్చి భుజం మీద చేసినాడు, పోదాం బయట పని ఉంది టిఫిన్ చేద్దాం అన్నట్టు నన్ను తీసుకొని వెళ్ళిపోయినాడు. తీసుకొని వెళ్ళి సడన్ గా మస్జిద్ ముందర ఆపినాడు, మస్జిద్ దగ్గర ఆపినాడు. ఏమి ఇక్కడికి తీసుకుని వచ్చినావు అంటే లేదు కొంచెం బాత్రూమ్కి వెళ్ళి వద్దాం పదా అనేసి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్తే లోపల షఫీ సిరాజ్ వాళ్ళు ఉన్నారు మస్జిద్ లోపల.
మస్జిద్లో షఫీ, సిరాజ్, ఇలియాజ్, ఖీదర్ ఈ నలుగురు మెయిన్ వ్యక్తులు ఉన్నారు షఫీతో అందరు ఉంటే ఇలా తీసుకొని సార్ ఎక్దం వాళ్ళ దగ్గర దొబ్బేసినాడు సార్. ఎవరు తీసుకుపోయినాడు? సమీగాడు తీసుకొని దొబ్బేసినాడు. అరే ఏం చేస్తున్నారు హే మీరు అంటే ఇంకా వదలకుండా కొట్టినారు సార్. దబ్బా 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 నిన్ను మామూలుగా కొట్టలేదు సార్. ఆ మూమెంట్లో కొడుతుంటే కేకలకు కొంతమంది బయటి వ్యక్తులు కూడా సౌండ్స్కి వచ్చారు. ముస్లిమ్స్ ఆ ఏరియానే మొత్తం ముస్లిం ఏరియా, కాశ్మీర్ గడ్డ కరీంనగర్ ముస్లిమ్స్ ఏరియా కాబట్టి వచ్చినారు. ఎందుకు కొడుతున్నా అంటే వీడు యహూది క్రిస్టియన్ ఏజెంట్, ఆర్ఎస్ఎస్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పి నోరు కూడా ఇప్పనీయలేదు సార్. క్రిస్టియన్ ఏజెంట్ దగ్గర తీసుకొచ్చింది ఏం సార్, క్రిస్టియన్ ఏజెంట్ కాడికి తీసుకొచ్చింది. క్రిస్టియన్ ఏజెంట్ అన్నారు, ఇజ్రాయెల్ దేశాలతో సంబంధాలు ఉన్నాయి, మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చాడు అక్కడ నుంచి అని అది అన్నారు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అనేసి కొట్టి 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 పొద్దున 10 నుంచి కొట్టినారు సార్. పొద్దున 10 నుంచి షఫీ అయితే ఈ కాలు అయితే ఒకరు పట్టుకొని ఈ కాలు ఇంకొకడు ఈ మెడకాయ ఒకడు పట్టుకొని కాళ్ళతో సెంటర్ పాయింట్లో సార్ షఫీ గాడు ఇంకా అతనితో పాటు ఉన్న సిరాజ్, ఇలియాజ్. ఇంకా షఫీ మసీదులో ఇట్లా చేయడం అనేది మహాపాపం కదా, మరి ఘోరమైన పాపం సార్. అది కూడా జరిగింది అహ్లే హదీస్ మస్జిద్లో జరిగింది సార్. ఎవరైతే సహకరిస్తా వచ్చారో ఏ దాతలైతే సహకరించిందో ఆ మసీదులోనే ఏ జమాత్ అయితే అహ్లే హదీస్ జమాత్ అయితే ఏదైతే సహకరిస్తా వచ్చిందో వీళ్ళకి షఫీ వాళ్ళకి ఆ అహ్లే హదీస్ జమాతీయులకు సంబంధించిన మసీదులోనే వేసుకొట్టారు వీళ్ళు. దారుణంగా కొట్టి కొట్టి అసలు ఇంకా ఈడ మెడ మీద కూడా ఇలా షఫీ సార్, ఇలా షఫీ ఇలా మెడ మీద దాబా కొట్టడం, ఇంకా ఈడ కూడా మెడకాయ మీద కొడితే శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది. అంటే చంపుదామనుకున్నారా ఏంది? ఓవరాల్గా సార్ కట్టేసి రాళ్లతో కొట్టి చంపాలి అనే మాటలు కూడా షఫీ తన నోరారా తాను అన్నాడు సార్. వీడిని చంపకపోతే ముస్లింలు కానీ మన హిందువులు అందరం కూడా కష్టాల. మళ్ళీ హిందువులు ఎందుకు వస్తుంది ఇలా పేరు? ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అందరూ కూడా రేపొద్దున నష్టపోబోతున్నారు వీడి వల్ల. వీడు పెద్ద టార్గెట్ పెట్టుకొని వచ్చినాడు ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చిన మాలోడివి ఇజ్రాయెల్ దేశం నుండి అక్కడ నుంచి వచ్చాడు అని చెప్పి ఇక్కడ ఇంకా గొంతుకి ఇట్లా పిసికి ఇట్లా కూడా సార్ మొత్తం బరికి రక్తం ముక్కుకి నోట్లో రక్తం. ఇంకా నాకు నోటి నుంచి ఏం మాట వస్తుంది సార్ ఆ మూమెంట్లో. కొట్టారు, ఈడ కొడితే స్పృహ కోల్పోయాను నేను ఉన్న విషయం సార్. స్పృహ కోల్పోయాను, సెంటర్లో కొట్టినారు, శ్వాస కష్టమైపోయింది, శ్వాస కూడా. మెల్లగా ఇంకా కుక్కని సార్ మీరు చూసింటారు, మున్సిపాలిటీ కుక్కని కొడితే పడిపోతుంది, పడిపోయినాక ఎట్లయితే లాక్కపోతారో ఆ రకంగా లాక్కొని తలకాయకి కాలు తీసి కొట్టి కింద పడుకో. ఇంత జరుగుతుంటే ఎవడొచ్చి ఆపుతలేడా? అందరికి కూడా బ్రెయిన్ వాష్ చేసేసారు సార్. ఇక్కడ మసీదులో ఈ పాపం చేయొద్దు తప్పు, అవును సార్ అనేది ఎవడు ఆ రకంగా ఆపలేదు సార్. కొడుతుంటే కొట్టి వాళ్ళు కూడా ఇంత దారుణమైన వ్యక్తి, ఇంత డేంజర్ అవ్వడు అని చెప్పి వాళ్ళు కూడా కొట్టడం మొదలెట్టినారు సార్. నిన్ను నమ్మించిండ్లు, నువ్వు దుర్మార్గును అని నిన్ను వాళ్ళని కూడా నమ్మించేశారు. షఫీ వాళ్ళని కూడా, షఫీ వాళ్ళు వచ్చిన వ్యక్తులను కూడా నమ్మించేశారు. కొంతమంది వయసులో ఇంకా పెద్ద వ్యక్తులు, కర్ర పట్టుకొని నడిచే వ్యక్తులు కూడా వచ్చినారు, ఇద్దరు మూర్ఖులుగా అందరు కలిసి కొడుతూనే ఉన్నారు. వాళ్ళు వచ్చిన వ్యక్తులు మాత్రం ఆ పిల్లవాడిని కొట్టొద్దు, ఆ పిల్లవాడు అలాంటి వాడు కాదు, మేము ఇన్ని నెలల నుంచి చూస్తున్నాం, ఆ పిల్లోని గురించి తెలియదా అంటే కూడా వాళ్ళకు కూడా బ్రెయిన్ వాష్ చేసేసారు. ఇంకా వాళ్ళు కూడా ఏం చెప్పుకోలేక వాళ్ళు వెళ్ళిపోయి కొట్టిన వాళ్ళు అట్లా వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు కూడా కొట్టినారు సార్. కట్టె పట్టుకొని వచ్చిన వాడు అయితే కొట్టలేదు కానీ సార్, ఇంకా వాళ్ళు ఎంత ఆపమన్నా కానీ ఆపకపోయే లోపల వీళ్ళు చెప్పలేక ఇంకా వాళ్ళు కూడా నమ్మేశారు. ఇంకా షఫీగాడ్ అనేటోడు కరీంనగర్కి వచ్చి కొట్టే స్థాయి దాకా ఎదిగి అప్పుడు సార్. అంతకు ముందు కూడా నన్ను కొట్టినట్టే కాకుండా ఎంతో మందిని కొట్టినారు సార్, కానీ ఎవరు బయటికి రాలేదు సార్. వాళ్ళు చాలా ఎందుకు కొట్టడం, వీళ్ళ అక్రమాలను బయట పెడుతున్నారనేసే సార్. అంత ఎందుకు సార్, నన్నైతే పొద్దున 10 నుంచి సాయంత్రం వరకు కొట్టినారు. కొంతమంది అయితే సౌదీలో ఉండి వీళ్ళు మోసగాళ్ళు, చీటర్స్, ఫ్రాడ్ చేస్తున్నారని సౌదీలో ఎంప్లాయీస్ ఉన్నారు సార్ కొంతమంది, తెలంగాణ వ్యక్తులే. వాళ్ళు సౌదీలో ఉండి అక్కడ ఉన్న గవర్నమెంట్కి కానీ అక్కడ ఉన్న దావా సెంటర్స్కి కానీ కంప్లైంట్ చేస్తే ఆ విషయం వీళ్ళ వరకు వచ్చింది, ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళు వెంటనే ఏం చేశారని వెంటనే వీళ్ళ దగ్గర ఇంకొక లేడీ టీం కూడా ఉంటారు సార్, బుర్కాల్లో ఉంటారు, లేడీ టీం ఉంది సార్. ఇంత స్కెచ్ ఉంది, అంతా ఉంది సార్, వెనక కూడా విధంగా సెమీ ఉగ్రవాదమే ఇది. లేడీ వాళ్ళు బుర్కాలలో కూడా టీం అయితే ఉంది సార్. ఇంకా దాన్ని మనం ఏమనుకోవాలో అర్థం కావట్లేదు దాన్ని. ఆ లేడీస్ని కూడా ఎవరైతే సౌదీలో ఉండి జాబ్ చేస్తుంటాడో అతని యొక్క భార్య,
ఆయన యొక్క తల్లిదండ్రులు ఉన్న ఇండ్ల మీదకి ఆడవాళ్ళని పంపించి గొడవలు చేయించేవాళ్ళు. కొట్టిపిచ్చాడు. గొడవలు జరిగేటివి కొన్ని జరిగినాయి సార్. ఇండ్ల మీద రాళ్ళు వేసారని సంథింగ్ జరిగినాయి సార్ ఇష్యూస్. వాళ్ళు కూడా ఏం చేయాలి, ఇప్పుడు వీళ్ళు పైసలు ఇచ్చే స్టేజ్ లో వీడు ఉన్నాడు కాబట్టి కొట్టిరమ్మంటే కొట్టొచ్చే బ్యాచ్ అప్పుడు తయారైంది. అంతే కదా సార్. ఓకే, ఇప్పుడు సార్ సమ్ కరోడ్స్ ఆఫ్ రూపీస్ ఫండ్ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు సార్. అతని పేరు ఉంది సార్, నా దగ్గర ఫోటో కూడా ఉంది, అది నేను మీకు ఇస్తాను, అది ఫోటో కూడా. ఏదైతే ఇచ్చాడో సార్ ఆఫీసు, అది వాళ్ళ పేర్ల మీద చేసేసుకొని ఇతన్ని లాస్ట్కి భలే సతాయించారు సార్. అతన్ని ఇవ్వకుండా అతన్ని ఎంత టార్చర్ అంటే టోటల్ ఇది అసలు అల్లాహ్కి ఖురాన్కి విరుద్ధంగా ఉంది కదా. స్పాన్సర్స్నే మెంటల్ టార్చర్లు, మనుషుల్ని పెట్టించి కొట్టించడాలు, రౌడీయిజం, గూండాయిజం చాలా సార్ స్పాన్సర్ల మీద సార్. అది ఇంకా మీరే చూడండి, ఇంకా మా లాంటి అమాయకులు మేము ఏం చేస్తాం సార్. సరే, ఇప్పుడు ఆ రోజు సాయంత్రం దాకా కొట్టిన తర్వాత నా చేత సంతకాలు పెట్టించుకున్నారు. ఏమైనా సంతకాలు పెట్టించుకున్నారు? ఏజెంట్ అనేసి, క్రిస్టియన్ ఏజెంట్ అని, ఇజ్రాయెల్ దేశాలతో సంబంధాలు ఉన్నాయని, RSS కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాడినని, ఈ విషయాల మీద వాళ్ళు నా చేత సంతకాలు కూడా పెట్టించి, వైట్ పేపర్ మీద. అది కూడా నేను పెట్టలేదు సార్, అప్పటి వరకు కూడా పెట్టలేదు సార్. ఏమంటే మా అమ్మ మా నాన్నల్ని మా అన్న వాళ్ళని చంపేస్తామన్నారు సార్ వాళ్ళు. మీ అమ్మ మీ నాన్న? మా అమ్మని మా నాన్న వాళ్ళని చంపేస్తాము, నువ్వు మేము చెప్పింది ఒప్పుకోకపోతే. అది కూడా చెవు దగ్గర వచ్చి 1-2 సార్లు చెప్పారు. షఫీ సిరాజ్ వాళ్ళు వచ్చి చెవుల దగ్గర వచ్చి చెప్తే, అరే నన్నేదో కొడుతున్నారు, ఏదైనా చేయాలనుకుంటే నన్ను చేయండి రా, నువ్వు మళ్ళీ మా అమ్మ వాళ్ళ మీద ఏంట్రా మీరు చేసే ద్రోహాల గురించి చెప్తున్నాననే లోపల మళ్ళీ ముఖం మీద కొట్టడం. ఇంకా నోరు ఇప్పనిచ్చేవాళ్ళు కాదు. అప్పటికి మీ అమ్మ వాళ్ళు ముస్లింలోకి మారినలా? లేదు సార్, వాళ్ళంతా హిందూయిజం క్రిస్టియానిటీ సైడ్ ఉన్నారు సార్. వాళ్ళంతా హిందూయిజం క్రిస్టియానిటీ రెండు దాదాపుగా ఫాలో అవుతా ఉంటారు. ఇటు ఈ పండుగ జరుపుకుంటారు, ఆ పండుగ అది కూడా జరుపుకుంటూ ఉంటారు సార్, కొద్దిగా. అంటే సెమీ క్రిస్టియన్ సెమీ హిందూస్ ఒక రకంగా. ముందైతే సాయిబాబా అని కూడా ఆరాధించేవాళ్ళు సార్ ఇంట్లో వాళ్ళు, విగ్రహాన్ని. ఇప్పటికి కూడా హిందూస్ గానే ఉన్నారా వాళ్ళు? ఎక్కువగా ఇప్పట్లో అయితే చర్చిలకు ఎక్కువగా వెళ్ళడం మొదలెట్టారు. సైడ్ వెళ్ళిపోయారు. మీతోటి మొత్తానికి అయితే పేపర్ రాయించుకున్నారు, సంతకం పెట్టించుకొని నా చేత వీడియో రికార్డింగ్ కూడా చేయించుకున్నారు సార్. అది కూడా నా చొక్కాని అంతా చించేశారు, కొట్టి ప్యాంటు చించేశారు, వేరే చొక్కాని తొడిగించారు. మళ్ళీ నాకు మళ్ళీ కొత్త అంగి వేయించి మళ్ళీ అదే మూమెంట్ లో వేరే వాళ్ళది చొక్కా తొడిగించి మళ్ళీ టోపీని నీట్ గా నా తలకి టోపీ సెట్ చేయించి, చెప్పు ఇప్పుడు మేమేం చెప్తే అదే చెప్పాలని చెప్పి ఇట్లనే కూర్చొని నాకు ఎదురుమలుగా కూర్చొని మేము ఏది చెప్తామో అదే చెప్పు అని చెప్పి ఆ మాటలు చెప్పించారు. ఏమని చెప్పినావు అప్పుడు? నేను గనక ఎక్కడికన్నా వెళ్ళి గనక చెబితే షఫీ సిరాజ్ ఇలియాస్ గురించి కానీ, IPS స్కూల్ గురించి కానీ, UIRC గురించి కానీ చెప్తే గనక నన్ను అరెస్ట్ చేయడం కానీ చంపడం కానీ మీ ఇష్టం వచ్చింది చెయ్యండి. ఎవరు చేయాలి? పోలీసు వాళ్ళు చేయాలా, వీళ్ళు చేయాలా? వీళ్ళు ముస్లింలైనా కానీ పోలీసులైనా కానీ ఎవరైనా కానీ అలా వచ్చి ఏమన్నా నేను కనుక వచ్చి చెబితే వీళ్ళ గురించి, ఇస్లామిక్ UIRC గురించి, IPS స్కూల్ గురించి, షఫీ సిరాజ్ ఇలియాజ్ వాళ్ళ గురించి, ఆఫీస్లో జరిగే సన్నివేశాల గురించి ఏవైనా చెబితే ఇతడిని అక్కడనే కొట్టేసి చంపేయడం ఉంది, లేదంటే అరెస్ట్ పోలీసులకు అప్పచెప్పాలి. నీకు నువ్వే అట్లా శిక్ష విధించుకునేలా నీతో వీడియో చేయించు? నాతోనే వీడియో చేయించి. ఆ రోజు ఇంకా అక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు, కానీ ఆ మూమెంట్లో కూడా నేను బయటకు వచ్చాను అంటే అది కేవలం ఒక ఇస్లాం స్వీకరించిన అబ్దుల్లా అనే ఒక ఆయన ఉన్నాడు వ్యక్తి, ఆయన ఇంకా ఖాలిద్ నద్వి అని కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు అక్కడ కూడా. ఆ వ్యక్తులు హమీద్ అని ఇంకొక ఆయన, వీళ్ళు 3-4 గట్టిగా బయటికి తీసుకురావడం జరిగింది ఆ మస్జిద్ లోపల నుంచి. తీసుకొని వచ్చి ఇంకా నా దగ్గరికి ఇంకొక జమాతే ఇస్లాం స్టూడెంట్ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్ళినా ఇలా ఎత్తుకొని పోయినా? లేదు సార్, నడుచుకుంటూ కుంటుకుంటే ఇప్పటికీ కూడా సార్ ఈ జాయింట్ అయితే సార్ ఇప్పటికీ పెయిన్ సార్. 11 సంవత్సరాల క్రితం జరిగింది. అది కొట్టిన దెబ్బకి ఏమైనా స్టెప్స్ ఎక్కుతున్నానంటే కూడా అది అనుకూలించదు కాలు. ఇప్పటికి కూడా సరిగ్గా 14 సంవత్సరాలు అయింది కదా దాడి జరిగి. మరి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలే? ఇంకా అమ్మ నాన్నల్ని చంపుతామంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళగలను సార్. లాస్ట్కి కొట్టిన తర్వాత నేను మెల్లగా నా రూమ్కి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు కొద్దిపాటి అమౌంట్ ఇవ్వడంతో అక్కడి నుంచి మళ్ళీ మా నంద్యాల వాసులు ఫోన్ చేశారు. వెంటనే తెలిసిందా వాళ్ళకు కూడా తెలిసింది. కొట్టి కూడా వాళ్ళు సార్ మొబైల్ని కూడా వాస్తవానికి మొబైల్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది, నా మొబైల్. ఇంకా నా దగ్గర నంద్యాల వాసులవి ఇంకో వేరే మొబైల్ ఏమైనా ఆధారాలు ఉండేనా? చాలా భయంకరమైన ఆధారాలు ఉండే సార్ వీళ్ళ గురించి. ఆఫీస్లో నడుస్తున్న ఫేక్ డాక్యుమెంట్స్ కానీ రకరకాలవి సార్ అన్ని. ఈవెన్
అవి ఏమంటారు సార్, అసలు 10th చదివినప్పటికీ ఇంటర్ చదివినప్పటికీ సిరాజ్ ఫేక్ సర్టిఫికేట్స్, ఫండ్స్ వచ్చే వాటిని అన్నిటిని కూడా ఖర్చు చేయనప్పటికీ ఆధారాలన్నీ సెల్లో పెట్టుకున్నారు, సెల్లులోనే. ఈవెన్ స్పాన్సర్స్ కూడా ఫోన్లు చేసి మాట్లాడి నేటివి లేడీస్ని కొంతమందిని హరాస్మెంట్ చేసినది, కొంతమందిని ఇస్లాం స్వీకరించిన వ్యక్తుల్ని కొట్టిన వ్యక్తులవి కూడా రికార్డింగ్స్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు లేడీస్ హరాస్మెంట్ అంటే ఎట్లా సెక్సువల్ గానా? ఇంకా ఇప్పుడు నూరార్ష మీద జరిగినట్టే సార్, ఇంకా బలవంతంగా పెళ్లి చేసుకోమని. నిజంగా వీళ్ళు ఇప్పుడు షఫీగాడికి అప్పుడే 3 భార్యలు ఉన్నారు, వేరే వేరే వాళ్ళకు లైంగికంగా కూడా వానికి సంబంధాలు అనేకం. అవును సార్. ఇప్పుడు భార్యలను బాగా చూసుకుంటాడా? ఈ ఇప్పుడు ఇస్లాం ప్రకారం 4 చేసుకుంటే ఒక భార్యకు 10,000 ఇస్తే, రెండో భార్యకు 10,000, మూడో భార్యకు 10,000, నాలుగో భార్యకు 10,000, ఇట్లా సమానంగా చూడాలి, అంతేగా? అదైతే వాస్తవం సార్, అలానే చూడాలి ఇస్లామిక్ ప్రకారం. అట్లా చూస్తాడా మరి సార్? అసలు విషయం చెప్తే అందరు నవ్వుతారు. మొదటి భార్య అదే పెళ్ళైనట్టు రెండో భార్యకు కూడా తెలియకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు సార్ వీళ్ళు. పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ చేసినాక నాకు పెళ్ళి అయింది అనేసి మొదటి భార్య డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళు సార్ రెండో భార్యకు. ఇప్పుడు ఆమె ఊరేసుకొని చావాలి. అలా ఇంకా వీళ్ళు గొడవలు పడుకుంటే నాకంటూ కొంచెం వీళ్ళ పని అలా ఉంటుంది సార్, వాళ్ళు గొడవలు పడుకోవాలా, నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు. అట్లా గొడవలు చేయించిందా? గొడవలు చేయించారు సార్ ఆ రకంగా. భార్యలకు జరిగాయి. సేమ్ ఇదే సార్, మస్జిద్లలో కూడా జమాతుల మధ్యన కూడా గొడవలు ఎక్కువగా వీళ్ళే పెట్టించారు. జమాతులోనే అహ్లే హదీస్ జమాతులోనే మళ్ళీ 3-4 మస్జిదులు ఉంటే నంద్యాల కానీ కర్నూలులో కానీ ఒక మస్జిద్ కూడా భార్యల పంచాయతీ ఏ విధంగా పెడతారు? ఇంకా మామూలే సార్ అది. ఇంకా ఇప్పుడు మరి ఇప్పుడు పెద్ద భార్య అంటే ఒరిజినల్ భార్య కాబట్టి ఆమె బయటికి రాదు, రెండో భార్యనో మూడో భార్యనో నాలుగో ఐదో కోపం వస్తుంది కదా సార్, నువ్వు ఎలా తెలియకుండా పెళ్లి చేసుకున్నావు నువ్వు నా మొగుడిని అనేసి గొడవలు నడుస్తాయి కదా సార్. రెండో భార్య మీద ఈ రకంగా గొడవలు కూడా కొన్ని. ఇప్పుడు మరి రెండో ఆమె బయటకు వచ్చి చెప్పదా నాకు ఇట్లా భార్య లేదని చెప్పి చేసుకున్నాడని? సార్ ఆ రకంగా వచ్చి చెప్పకుండా ఉండే రకంగా కూడా వాళ్ళు సెట్టింగ్ చేసేసేస్తారు వాళ్ళు. ఎట్లా? వారి చేత కొన్ని విషయాల్లో బిజినెస్లు చేయించారు సార్ వాళ్ళకి. డబ్బు వ్యామోహములు చూయించి భార్యలకు వారి చేత సర్టెన్ టైప్ ఆఫ్ బిజినెస్ లెక్క. ఎలా అంటే సార్, ఇంత ఇన్వెస్ట్ చేస్తే నెల ఇన్ని వేల రూపాయలు మీకు ఆదాయం వస్తుందని వాళ్ళ చేత బిజినెస్లు నడిపించారు. బిజినెస్లు పెట్టించారు, నడిపించారు కూడా సార్ వీళ్ళే, షెఫీ వాళ్ళే. ఎందుకు నడిపించాల్సింది వచ్చిందంటే ఆవిడ బయటకు వచ్చి బహిర్గతంగా చెప్తే కష్టం కదా సార్ వీళ్ళ గురించి. రాకుండా ఉండే ఎలా చేయాలంటే ఫస్ట్ ఆమెను ఇరికిచ్చేస్తే సరిపోతుంది కదా సార్. అట్లా ఇరికిచ్చినారు సార్. ఏం చేసిండు? లాస్ట్కి ఒక భార్యని అలానే ఇన్వాల్వ్మెంట్ చేయించి బిజినెస్ లెక్క సెట్ చేయించి ఆమెనే ముందుండి నడుపుతున్నట్టు, కానీ వెనుకొండి వీళ్ళే నడుపుతున్నారు. అసలు నడిపేది మొత్తం షెఫీగాడే సార్, మొత్తం నడిపేది అంతా షెఫీ. ముందర వాళ్ళు ఉంటారు, వెనక మాత్రం వీళ్ళు ఉంటారు. వీని భార్య అని తెలియదు సమాజానికి. తెలుస్తున్నప్పటికీ కూడా సార్ ఈమెనే హ్యాండిల్ చేస్తున్నట్టు సెట్ చేస్తారు. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియకుండా హ్యాండిలింగ్ వసూలు చేసేవాళ్ళు డబ్బులు. ఇది వడ్డీకి ఇచ్చేదేమన్నా లేదు సార్, ఇస్లాంలో వడ్డీ లేదు. కానీ వీళ్ళు ఏమంటే ఏదో బిజినెస్లో IPS స్కూల్లో ఇన్వెస్ట్ చేసి ఇన్ని నెలలకి ఇంత ప్రాఫిట్ ఇస్తూ ఉంటామని వసూలు చేయించి లాస్ట్కి ఏం చేశారంటే వీళ్ళే డబ్బులు స్వాహాలు చేసి భార్యని ఇరికిచ్చేశారు. వీళ్ళే తీసుకొని మళ్ళీ ఈ అక్రమానికి మొత్తం ఈమె కారణం. ఈమెని దొబ్బేశారు సార్. ఆ రకంగా ఉంది. న్యూస్ ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి సార్ వాళ్ళు. అంతేనా? ఉన్నాయి సార్ వాళ్ళు. అంటే ఫ్రాడ్ మొత్తం ఈమె చేసింది. పాపం ఫ్రాడ్ ఈమె చేయనప్పటికీ చేసింది వీళ్ళైనప్పటికీ పాపం ఆమెని ఇరికిచ్చేశారు. ఈ రకంగా చేశారు వాళ్ళు. అంటే ఏదో ఒక ఫేక్ కంపెనీ లాగా పెట్టడం, దాన్ని లాస్లోకి నెట్టేయడం, ఈ భార్యను ముందటి నెట్టేయడం, వీళ్ళు తినే. ఇప్పుడు ఈమె సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఏం చేయలేదు కదా సార్. ఈమె మీదకి వచ్చినా కానీ వాళ్ళ లేడీస్ వచ్చి గొడవలు చేస్తే ఇంకా ఏం చెప్పగలదు? నా భర్త చేయించినాడంటే ఎవరు నమ్ముతాడు సార్? చెప్పు నమ్మరు. నువ్వే కదమ్మా వచ్చింది ముందంటారు. అందరి దగ్గరికి పోయి ఈమె చేసేది. ఎంతమంది సార్ భర్తలు చనిపోయినా పర్దాలో ఉండి ఇంట్లో జీవన విధానంతో ఉండాలి కదా, బయట మార్కెట్లో తిరగడం తప్పు కదా అని ఎంతోమంది ఆడవాళ్ళు పర్దా పాబందీలో ఉన్నారు సార్. భర్త చనిపోయిన ఆడవారు అదే పరద దాటి రాకుండా పిల్లలు ఉన్నప్పటికీ బయటికి వెళ్ళి పిల్లల కోసం బ్రతకడం కష్టం కాబట్టి వారికి ఉన్నటువంటి సంపద, ఇంటిని, సొంత ఇల్లులను అమ్ముకొని వీళ్ళ చేతికి అప్పచెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఆడవాళ్ళు. ఏది భర్త చచ్చిపోతే వాళ్ళకి ఆస్తులు ఉంటే అది ఆస్తులు అన్ని వీని చేతిలో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ చేతికి అప్పచెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సార్.
ఆ డబ్బుని ఇంకా ఏమైంది సార్, ఇప్పుడు ఇంకా మీరే చెప్పండి. ఇంకా పాపం మొత్తం ఆమె మీదకే తినింది ఎవరు, వీళ్ళు. ఇరుక్కునింది అట్లా భార్యలను వీళ్ళు సైలెంట్ చేస్తారు, వీళ్ళు సైలెంట్ చేసేస్తారు సార్. ఆ రకంగా వేరే కొంతమంది లేడీస్ బయటకు వచ్చి ఏడ్చుకుంటూ మావి ఇన్ని లక్షలు పెట్టాము, అన్ని లక్షలు పెట్టాము, అట్లా వాళ్ళు ఎవ్వరు కూడా కేసులు పెట్టలేదా? నడిచాయి సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు, కంప్లైంట్స్ ఇచ్చారు, కేసులు ఏవో ఫైల్ చేశారు. వీళ్ళు ఏ రకంగా అమౌంట్లు ఇచ్చి ఏ రకంగా పోలీసులను ఏ రకంగా కంట్రోల్లోకి తీసుకుంటున్నారో ఇప్పటి వరకు. ఇది 2011 అప్పుడు వీని హవా నడుస్తాను. అవునా సార్, వీని హవా ఎందుకంటే ఇప్పుడు స్టేజ్ల మీద ఇస్లామిక్ గురించి తెలుగులో చెప్పడం కొత్త కదా, అవునవును సార్, చాలా మంది అట్రాక్ట్ చేసాడు. అవునవును సార్, నిజమే. ఇప్పుడు మీరు నంద్యాలకి వెళ్ళిపోయారు. ఇంకా కొట్టినాక నేను నంద్యాలకి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా కొంతమంది అమ్ముడుపోయి ఉన్నారు సార్, మా నంద్యాలలో కూడా కొంతమంది. ఏమంటే పేర్లు చెప్పాలని లేను, వద్దనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంకా తర్వాత నాకు ఏ రోజు నాకు మళ్ళీ హాని కలగజేయలేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బతుకుంటున్నారు. ఓకే. నేను ఇంకా దత్తూర్ మదిని సాబ్ ఉన్నారు సార్, ఆయన స్టేట్ అమీర్ సార్. యాక్చువల్గా ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్స్ తెలుసు, కొట్టక ముందే ఆయనకు తెలుసు. రెండో విషయం వచ్చేసి సార్, మన తెలంగాణలో కాజిమ్ అని ఉన్నాడు సార్, జీసీపీ ఏదో స్కూల్ ఉంది సార్, జిఎస్ జీసీపీ స్కూల్ నడుపుతాడు సార్. ఆయన దగ్గర కూడా ఈ విషయాలు వెళ్ళి చెప్పాను సార్. వీళ్ళంతా కొంచెం ఇస్లామిక్ స్కాలర్స్ లాంటి వాళ్ళు. వీరు మాట అనేది కొంచెము ఆంధ్ర తెలంగాణలో ఒక రకంగా నడుస్తుంది సార్. నిజాయితీ పర్లేనా అని భావించాను సార్, నేను భావించాను. నాది తప్పైంది. ఇలాగా ఉమ్రీలు కూడా ఉన్నారు సార్ కొంతమంది. హమాద్ ఉమ్రీ ఉన్నాడు, తెలంగాణలోనే ఉంటాడు హమాద్ ఉమ్రీ కూడా. వీళ్ళందరూ కూడా నేను ఇన్ఫర్మేషన్ కొట్టక ముందే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను సార్. ఇట్లా జరుగుతుంది, ఇలా జరుగుతున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోండి. ఫ్యూచర్లో ఇస్లాం స్వీకరించిన వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు బాధన పడాల్సింది వస్తుంది. ఎంతో మందిని కొడుతున్నారు, ఇస్లాం స్వీకరించిన వాళ్ళని కూడా కొట్టడం జరిగింది ఎంతో మందిని. వీళ్ళు ఇది కరెక్ట్ కాదు. మీరు అంత పెద్ద మనుషులు, మీ తరపున నుంచి మీరు ఐలేదిసేనే, వాళ్ళు ఐలేదిసేనే. అంటే ఏంటిది అది? అదొక జమాత్ పేరు సార్. అంటే ఒక సంస్థ అనుకోవచ్చా? అంటే సార్ డినామినేషన్ అనుకోవచ్చా? జమాత్ అంటే అది గ్రూప్ ఆఫ్ పీపుల్ లాంటిది సార్. ఒక ఇలా కూడా కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ముస్లింలలో కూడా క్రైస్తవులలో ఎలా అయితే రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్, చారిస్మాటిక్, ఆర్థోడాక్స్ ఎలా అయితే ఉన్నారో అర్థమైంది కదా. నేను అదే అంటాను, అందుకే ఇది ఒక టైప్ ఆఫ్ డినామినేషన్. ఓకే ఓకే ఓకే. సో అలాంటి దాంట్లో ఇది ఐలాజిసేనా. వీళ్ళు చెప్పేది కూడా ఎప్పుడు కూడా మేము ఐలాజిసేనే చెప్పేవాళ్ళు సార్. మరి మీ పేర్లు చెప్పుకొనే డబ్బులు తీసుకుంటారు, మీరే సహాయ సహకారాలు చేశారు. ఉన్న డబ్బునంతా కూడా వెనక్కి తీసేసుకోండి, మీ కంట్రోల్లోకి తీసుకోండి. మీ వాళ్ళ ఆఫీస్ని, యుఐఆర్సీని, ఐపీఎస్ ఇస్లామిక్ పబ్లిక్ స్కూల్ని కానీ ఇవన్నీ మీ కంట్రోల్లోకి తీసుకోండి. లేదంటే వాళ్ళు చాలా విచ్చలవిడిగా డబ్బుని వాడేస్తున్నారు, ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేయించుకుంటున్నారు, జీతాలు ఇవ్వనప్పటికీ ఇస్తున్నామని అరబ్ దేశాల నుంచి కూడా చందాలు తీసుకుంటున్నారు. ఇదంతా కూడా ఒక దాడులు, వ్యభిచారులు. ఈ దాడి చూస్తుంటే ఇదంతా ఒక ఉగ్రవాదం అనిపిస్తా ఉంది నాకు, కొట్టడాలు ఇవన్నీ కూడా కొడుతుంటే. దయచేసి దీని మీద యాక్షన్స్ తీసుకొని వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోండి. హిందూ సమాజంలో, క్రైస్తవ సమాజంలో పోయిందంటే ముందు ఇస్లామే బదనాం అవుతుంది చూడండి అని చెప్తే కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు సార్. లాస్ట్కి వాళ్ళే నన్నే ఇరికిచ్చేసారు, నా మీదనే దొబ్బేశారు. నువ్వే ఏదో కమిషన్ కోసం తిప్పలు పడినావు అని విన్నాంలే, నీకేదో కమిషన్ ఇవ్వలేదు అనేసి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అంటలే అని మళ్ళీ నీ మీద అన్ని నన్ను కొట్టిన తర్వాత ఈ మాటలు ఇలాంటి వ్యక్తులు అన్నాడు మొదలెట్టారు. దాడి జరిగినాక ప్రాణాలు తీయాలని చూసినాక కూడా మళ్ళీ ఇదే మాటలు మళ్ళీ అదే మాటలు సార్. కొంతమంది కొంతమంది ఉమ్రీలు అదే మాటలు. ఉమ్రీ అంటే ఏంటిది అన్నట్టు? ఉమ్రీ అంటే అదొక హాఫిజే ఖురాన్ అంటే సార్, ఖురాన్ అంతా కంటెస్టెంట్ చేసినట్టు అవుతుంది. ఉమ్రీ అంటే అతను అరబిక్ లో మాట్లాడగలడు, ఖురాన్ని చూడకుండా చెప్పగలడు, అరబిక్ మాట్లాడతాడు, దానిని అనువాదం కూడా చేసి చెప్పగలడు. తెలుగులో కానీ ఉర్దూలో కానీ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో అతనికి వచ్చిన లాంగ్వేజెస్. ఇప్పుడు మనకు తెలుగులో ఆంధ్రాలో ఉన్నాడు అనుకోండి, అరబిక్ లో ఉంటుంది ఖురాన్, దానిని మొత్తం కూడా అనువాదం చేయగలడు, అనువాదం చేసి చెప్పగలడు, ప్రతిభావంతుడు. అలాంటి ఉమ్రీలకు కూడా తెలుసు వీళ్ళు చేస్తున్న పనులు. సరే అనేసి ఇంకా వీళ్ళు వినకపోయా, నంద్యాలకు వెళ్ళిపోయాను. నంద్యాలలో కూడా కొంతమందికి చెప్పి ఉన్నాను, తీసుకుంటాం, యాక్షన్స్ జరుగుతాయి, ఇది అదే అన్నారు. కానీ నంద్యాలలో ఉన్న విషయం చెప్పాలంటే అల్లదే వల్ల
వీళ్ళని ఏ రోజు కూడా వీళ్ళది ఒక్కసారి కూడా నంద్యాలలో ప్రోగ్రామ్ చేయనీయలేదు సార్. తర్వాత ఇన్ని సంవత్సరాల్లో సార్ 2001 నుంచి ఇప్పటి వరకు వీళ్ళ ప్రోగ్రామ్ చేయని, ఎందుకంటే వాళ్ళు దొంగలు అనే విషయం వాళ్ళకు ముందే తెలుసు అంట. మా నంద్యాల వాసులు ఏది షఫీగాడ్ దొంగ అని తెలుసు. షఫీ వీళ్ళంతా యూఆర్సే ఒక ఫ్రాడ్ చీటర్స్ అనే విషయం తెలుసు కాబట్టి వాళ్ళు ప్రోగ్రామ్ జరిపించలేదు. వాళ్ళ దగ్గర డబ్బు పవర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది. మనం ఎంత మెయిన్ హెడ్ నుంచే స్టేట్ నుంచే రావాలా, మనం ఏం కదలనీకి లేదు. ఏం కదిలినా వాళ్ళు స్టేట్నే ఇరికిచ్చేస్తారు, స్టేట్ మీదనే నిందలు మోపేస్తారు, ఐలాదీస్ మీదనే ఉగ్రవాదులు వీళ్ళందరని చెప్పేస్తారు సార్. వీళ్ళు చెప్పినారంటే నమ్మేస్తారు సార్ అందరూ. సరే అలా అయిపోతుంది. సరేలే అని నేను ఇంకా సైలెంట్గా నేనేదో నంద్యాల వదిలి బయటికి రాని కాలేదు. లాస్ట్కి నా దగ్గర సిబిఐ కూడా వచ్చింది సార్. సిబిఐ వచ్చిందా? సిబిఐ వాళ్ళని కూడా పంపారు. వీళ్ళు ఎలా చేశారో నాకే తెలియదు. నీ మీదకి సిబిఐని పంపిలా, నువ్వే సిబిఐకి ఇచ్చినవా? వాళ్ళే నా దగ్గర సిబిఐ వాళ్ళే వచ్చినారు సార్. ఏమని వచ్చిండ్రు? వచ్చి కూడా వాళ్ళు సిబిఐ అన్నట్టుగా చెప్పకుండా ఇలాగనే ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకుంటా మూవ్ ఆన్ అయ్యారు. ఒకరోజు కొన్ని గంటలు, ఒక రోజులో కొన్ని గంటలు, ఇంకొక రోజు ఇంకొన్ని గంటలు అలా గడిపారు నాతో. అది కూడా సిబిఐ వాళ్ళు నా దగ్గరికి పంపింది కూడా ఒక ముస్లిం పోలీసే పంపించాడు.